నమస్తే. మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఓయి శ్రీకాంత్ ఉన్నారు. మాట్లాడదాం దేశంలో జరుగుతున్న కులవివక్షల పైన అండ్ అలాగే దేశంలో బీజేపీ పాలన పైన, అలాగే రాష్ట్రంలో కూడా ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో చూసుకుంటే చాలా కుల వివక్షలు కావచ్చు, కుల దాడులు చాలా ఎక్కువైపోతున్న పరిస్థితి. ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ తర్వాత విద్యార్థులు ఆ మూమెంట్ ఎత్తుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ హటావ్ ఆందోళన అని చెప్పేసి ఇంకో కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి వీటన్నిటిపైన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఓయి శ్రీకాంత్ అన్న నమస్తే. సో ఫస్ట్గా అన్న, మొన్న చూసిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ఉద్యమంగా మారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. కొత్తగా మళ్ళీ రిజర్వేషన్ హటావ్ ఆందోళన అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టార్ట్ అయింది. దానికి 5 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సో అది కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాగా ఉద్యమం అవుతుంది అంటే రిజర్వేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి దేశంలో రిజర్వేషన్ తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే అసలు ఈ దేశంలో ఫస్ట్ రిజర్వేషన్ అనుభవించింది బ్రాహ్మణులు. దాదాపు 1874 హెరిడేటర్స్ ఆఫీసర్ యాక్ట్ అనేది మహారాష్ట్ర ఉండే. ఓకే. దాని ప్రకారము కేవలం బ్రాహ్మణులే కరణం పని, బ్రాహ్మణులే రెవెన్యూ సంబంధించిన పని, మిగతా కమ్యూనిటీలకు చెందిన వాళ్ళేమో ఆ ఊర్లో ఉండే పారిశుద్ధ పనులు, వేరే వేరే పనులు చేశారు. అసలు కొన్ని వర్గాలకే పుట్టుకతోనే రిజర్వేషన్లు వచ్చినాయి. ఓకే. ఈ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు వీళ్ళ పుట్టుకతో రిజర్వేషన్ రాలే. ఆఫ్టర్ ఇండిపెండెంట్ తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ ఇండిపెండెంట్ ముందు, స్వతంత్రం రాకముందుకి ఈ దేశంలో పుట్టుకతోనే కొన్ని వేల సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవించిన కమ్యూనిటీలు 3-4 కమ్యూనిటీలు ఉన్నాయి. మరి మిగతా కమ్యూనిటీల పరిస్థితి ఏంది? ఈ రోజు 100% రిజర్వేషన్లు అటావ్ అనేది ఖచ్చితంగా తీసేయాలి. రిజర్వేషన్లు తీసేస్తే ఆ ఉద్యమం ఎట్లుంటుందో కూడా అర్థమవుతుంది. రిజర్వేషన్లను గెలకడం అంటే తేనెటీగను తట్టడమే. ఆ తేనెటీగను దాటితే తేనెటీగలు దాడి చేసి ఎట్టుండదని చాలా మంది ఉదాహరణలు చూసారు. మొన్నటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా తేనెటీగల దాడికి కమలము ఎంత అద్భుతంగా చినిగిపోయిందో లోకమంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. కాబట్టి రిజర్వేషన్లు అనేది ఎత్తివేయాలి. అంటే రిజర్వేషన్ తీయాలని అంటారా మీరు? ఇక్కడ కులాన్ని కూడా కుల ఆధారిత రిజర్వేషన్స్ తీయాలంటారు, అంటే కులాన్ని తీసేయమంటారు, రిజర్వేషన్ తీయాలంటారు? అసలు రిజర్వేషన్లు కులము 2 తీసేయాలంటున్నా. ఎందుకు తీసేయాలంటున్నా అంటే వేల సంవత్సరాల సంపద ఎవరి చేతులు ఉంది? భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ఫ్యాక్టరీలు ఎవరి చేతులు ఉన్నాయి? ఇప్పుడున్న లోక్సభలో కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, మెజార్టీ ఎంపీలు ఏ కూల పొల్లు ఉన్నారు? అవన్నీ లెక్కలు తీయాలి కదా. అవన్నీ తీసిన తర్వాతనే రిజర్వేషన్లు తీసేయాలని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఏ దేశంలో అయినా సరే భూమిని పంచుతారు సంవత్సరం వచ్చిన తర్వాత. ఈ దేశంలో భూములు పంచిరా? అసలు భూములు లెక్కుందా చెప్పండి. గద్దరొక పాటల ఈ దేశంలో ఉన్న సాగు భూములు 40 కోట్ల ఎకరాలు ఉన్నాయి అన్నాడు. మరి 40 కోట్ల ఎకరాల భూమి ఉంటే మరి ఒక 10 ఇంచుల భూమి, మరి 10 గుంటల భూమి ప్రతి ఒక్కరిని పంచిరే దేశంలో. భూములలో ఎంతమంది దేశంలో ప్రజలు లెక్కలు తీసిరా? మేము ఏమంటున్నామంటే రిజర్వేషన్లు అనేది ఏదో వాళ్ళు మాకు ఇచ్చింది కాదు. రిజర్వేషన్లు అనేది ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి ఈ ప్రజలను అణచివేతకు గురైన వాళ్ళు, అంటరానితనానికి గురైన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కొద్దిగా ప్రోద్బలం ఉండాలి, కొద్దిగా ముందుకు పోవడానికి రిజర్వేషన్లు ఇచ్చారు. అదే రిజర్వేషన్లు మీకు ఇస్తాము. ఇప్పుడు ఇది ఏ కాలమే? వానకాలం ఇంకో 3 నెలలు ఉంటుంది కదా. ఈ 3 నెలలు వానకాలం వెళ్ళిపోయే వరకు ఈ పారిశుద్ధ పనులన్నీ అప్పర్ కమ్యూనిటీలు చేయమను. ఏమవుతుంది? ఒక 4 నెలలు చేస్తే కదా. ఈ దేశాన్ని ప్రేమిస్తారని చెప్తారుగా మీరు. మరి ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే ఈ దేశంలో ఉన్న పారిశుద్ధ పని చేయమను. ఆ పనులు చేస్తారా మీరు? వేల సంవత్సరాల నుంచి పారిశుద్ధ పనులు ఒకటే కమ్యూనిటీ చెందిన వాళ్ళు, ఒకటే వర్గాలు చెందిన ఎందుకు చేయాలి? అంటే దేశ సంపదను కేవలం కొన్ని వర్గాలు అనుభవించాలి. ఆ వర్గాలు అనుభవిస్తే వాళ్ళ బాత్రూమ్లు కానీ వాళ్ళ దొడ్డికి కానీ ఈ వర్గాల వాళ్ళు ఎత్తిపోయాలా? ఇది ఎక్కడి రాజని, ఇది ఎక్కడి స్వతంత్రం ఇది? కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీరు ఒకసారి రిజర్వేషన్లు ఎత్తేస్తుంటారు కదా, రిజర్వేషన్లు ఎత్తేద్దాము, కులాన్ని ఎత్తేద్దాము, ఈ దేశంలో ఉన్న భూములు మొత్తం పంచుదాము, ఫ్యాక్టరీలు పంచుదాము, కంపెనీలు పంచుదాం, ఈ దేశంలో సంపద మొత్తం సమానంగా పంచుదాం. అసలు నేను సంపద గురించి దేశంలో రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడిరా? ఒక ఉదాహరణ చెప్తారా? ఈ దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి? 7 పార్టీలు ఉన్నాయి. బీఎస్పీ మినహాయింపు. బీఎస్పీ తప్ప ఉన్న రాజకీయ పార్టీలకు అధ్యక్షులు ఎవరు? ఏ వర్గాలు చెందిన వాళ్ళు అధ్యక్షులు? లెక్కలు తీయండి. పార్టీలు వాళ్ళే, సంపద వాళ్ళే, భూములు వాళ్ళే, కంపెనీలు వాళ్ళే, అన్ని వాళ్ళే. కేవలము కింది వర్గాల వాళ్ళు పారిశుద్ధ కార్మికులు. ఇగో ఇది ఈ దేశంలో ఉన్నది. రిజర్వేషన్లు అట్టవు అంటున్నాం. ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేయాలంటున్నాం. రిజర్వేషన్లతో పాటు కులం కూడా పోవాలంటున్నాం. నిన్నగాక మన ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసిరుగా 80% మంది ప్రజలు వాళ్ళ కులాన్ని ఇష్టపడుతున్నారు. అంటే మనసులను ఇష్టపడరా చెప్పండి? ఇది దేశంలో నడుస్తున్న రాజకీయం. ఇది కూడా కేవలం నాకు తెలిసి బీజేపీ వాళ్ళు పెట్టించి ఆడుతున్న డ్రామాగా అనిపిస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు. అసలు ఈ దేశంలో రిజర్వేషన్ అనుభవించిన ఒక కులం చూపెట్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినావు, ఏ వర్గాలు అనుభవిస్తున్నాయి? అగ్రవర్ణాలు కాదు, అగ్రవర్ణ పేదలు అన్నావు. బీసీలకు
ఓబీసీ 50% రిజర్వేషన్ లేవా, ఎస్సీలకు 15% లేదా, ఎస్టీలకు 7% లేదా, మహిళలకు 33% లేదా? మరి రిజర్వేషన్ లేనిది ఎవరికి ఈ దేశంలో? అంటే అణిచివేత రిజర్వేషన్ ప్రధానంగా ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అణిచివేతకు గురయ్యాం మేము అని చెప్పేసి దానివల్ల రిజర్వేషన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇక అణిచివేత లేదు కదా, ఇంకేం అవసరం రిజర్వేషన్ ఇప్పుడు మీకు అని చెప్పేసి అడుగుతాడు. సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున డిబేట్. అణచివేత ఎప్పుడు గురైరు, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు లేదు కదా అణిచివేత అన్నాడు. అణచివేత లేనిదే మొన్న సూర్యాపేటలో మాలబంటిని చంపేసిరా, అణచివేత లేనిదే అమృతను ప్రేమించడం ప్రణయ్ చంపేసిరా, అణచివేత లేనిదే కరీంనగర్లో వాళ్ళ ఇంటికి ఏం రాసుకోరు, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు అద్దె ఇవ్వబడదు అని రాసుకోరు. ఇదేంది మరి? ఇది అణచివేత కదా? చెప్పండి. ఇప్పటికి కూడా శ్రీహరికోటలో ఎంతమంది కింది వర్గాల వాళ్ళు ఐఏఎస్ మన ఏంది శాస్త్రవేత్తలు అయ్యారు? చెప్పండి. అంతరిక్షంలో కింది వర్గాల వాళ్ళు ఎంతమంది పోయారు? ఐఐటి ఎన్ఐటి మొత్తం లిస్ట్ తీయండి మీరు. కింది వర్గాల వాళ్ళు ఎంతమంది చూడండి, మొత్తం అప్పర్ కమ్యూనిటీ వాళ్ళే. మొన్న రాహుల్ గాంధీ మాట్లాడింది కదా, ఏమని? ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను సంఘు శాసిస్తుందని. 100% కరెక్ట్ అది. ఈ దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం మన ఏబీపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ అనుబంధం సంబంధించిన వాళ్ళు ప్రొఫెసర్లు అవుతారు, కింది వర్గాల వారు మొత్తం వాళ్ళే. ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం బీజేపీ అదే నడిపిస్తుంది. మరి చెప్పండి, కింది వర్గాల వాళ్ళు ఏడా? ఐఐటి ఎన్ఐటి ఇవన్నీ లిస్ట్ తీయండి, ఒక్కరంటే కింది వర్గాల వాళ్ళు లేరు. నేను మొన్న చూసిన ఎవరో ఓబీసీ సంబంధించిన లీడర్ ఒక ఆయన నాకు పెడితే చదివిన దాని మీద చాలా బాధేసింది. ఇంకెన్ని రోజులు చెప్పండి? 78 సంవత్సరాలు అయిపోయింది దేశానికి స్వాతంత్రం వచ్చని మాట్లాడుతున్నాను. నేను ఒక మాట చెప్తా, రిజర్వేషన్లు ఎస్సీలకే బీసీలకి ఈ కింది వర్గాల వాళ్ళకి చెప్తారు కదా. వినండి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి రిజర్వేషన్ ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఉన్నాయా? మరి దేశంలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, దళితులు ఎంతమంది కావచ్చు, బీసీలు ఎంతమంది కావచ్చు, మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు? చూపిస్తారా? మరి రిజర్వేషన్ ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు? వాళ్ళ వీళ్ళ? అసలు రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు దేశానికి? వీళ్ళు ఇచ్చిరా? బ్రిటిషర్స్ ఇచ్చిపోయారు. ఎందుకు ఇచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న కులవేసి గిట్లుందని చెప్పి సైమన్ కమిషన్ రిపోర్ట్లు ఇస్తే 20 వచ్చిన సైమన్ కమిషన్ అందరూ గో బ్యాక్ అంటే కాదుగా సైమన్ వెల్కమ్ అని చెప్పి ఆయన ఇచ్చిన తర్వాత 32, 30 జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు. అవి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కల్పించినాయి. చెప్పండి. నేను ఏమంటున్నానంటే కింది వర్గాలకు ఉన్న రిజర్వేషన్ మొత్తం తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పాలక వర్గాలకు అప్పచెప్దాం. పాలక వర్గంలో ఉన్న అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఈ కింది వర్గాలు చేసే పనిని చేయమందాం. అప్పుడు ఈ దేశం సమానత్వం, ఈ సంపద మనం పంచుకుందాం అంటున్నాం. ఇది మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇంత జరుగుతున్నది, ఇంకా కుల వివక్ష ఇప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా చాలా మంది కూడా మీరు చెప్పినట్టు 80% మంది కులాలే కావాలని అంటారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్ తీయాలి, మెరిట్ బేస్డ్ కావాలి. మెరిట్ బేస్డ్ అంటే అగ్రవర్ణాలు కానీ ఎవరైనా సరే మెరిట్కి వచ్చిన వాళ్ళకి ఫైనల్గా రిజర్వేషన్ వచ్చి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొట్టుకోబోతున్నారు అని చెప్పేసి కూడా వాదన వినిపిస్తుంది. మెరిట్ అంటే ఏంది? ఇప్పుడు ఏ తల్లికైనా అందరు అక్కడి నుంచి పుట్టుకతోనే ఆయన జ్ఞానవంతుడా? ఎట్లయితాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా బావి కాడ మా ఆవుకు ఒక లేగ పుట్టింది అనుకో, దాన్ని మనం నేర్పిస్తేనే అది నేర్చుకుంటుంది. నేర్పించకపోతే నేర్చుకోదు. అది మనిషి కూడా అంతే. మీకు అన్ని సకల సౌకర్యాలు మీరు పుట్టుకతో మీరు అనుభవిస్తారు కాబట్టి, పుట్టుకతో ఈ వర్గాలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాలకు మనం తోడ్పాటు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చారు. అంతే రిజర్వేషన్ అనేది. వాళ్ళని కూడా లేకపోతే మాలాగా వేయండి. వాళ్ళు ఎంతవరకు పోతారో మేము ఎంతవరకు చూసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? జ్ఞానము మాకే ఎక్కువ ఉంది అని మాట్లాడుతారు కదా. ఇప్పుడు ఈ మెరిట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉండాలి. మరి 100,000 ఎకరాల భూములు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ భూములను సేద్యం చేసేది మేము, వాళ్ళ భూములను దున్నేది మేము. మరి మెరిట్ మాకుందా వాళ్ళకుందా? ఎవడు దున్తే వానికి ఉండాలి. మరి వానికంటే ఎక్కువ మెరిట్ మాకే ఉంది కదా. ఇప్పుడు మేము ఒరాలు తీస్తాము, మరి వాళ్ళు ఒరాలు తీస్తారా? ఒరాలు తీయడానికేమో 100,000 ఎకరాలు ఉంటుంది, ఒరాలు తీసుకోవడేమో మన దగ్గర జీతగాడు ఉంటాడు. ఇదెక్కడ రాజనీతి? ఇట్లే ఉంటుందా? చెప్పండి. ఎవడు కష్టపడతాడో, ఎవడు పని చేస్తాడో వానికి ఉండాలి కదా భూమి. మరి వాని చేతులు సెంటు భూమి ఎందుకు లేదు? చెప్పండి. ఇగో ఇది వాళ్ళ దగ్గర ఉన్న కథ. అందుకే గద్దర్ ఒక పాటలు అంటాడు, దేశంలో నా సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా 100కి 1 ఎకరం మాత్రమే భూమి ఎట్ల మిగిలే నాయన, కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి చేతులెచ్చినారు, ప్రభుత్వమేసిన లెక్కల తీరు దేశంలో నా సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా 100కి 1 ఎకరం మాత్రమే భూమి ఎట్ల మిగిలే నాయన, భూమిలు ఎట్ల మిగిలే నాయన. ఇగో ఇది ఇప్పుడు కూడా భూములు లెక్క పంచలే, భూములు తీయలే. ఒకవేళ దళితులకు ఉంటే వీళ్ళ పరంపో భూములు ఉంటాయి, వాళ్ళకి పట్టా భూములు ఉంటాయి. భూతాలు ఎవరికైనా సామాన్య భూమి ఒకటే. మరి భూమి ఒకటి ఉన్నప్పుడు అప్పర్ కమ్యూనిటీ వాళ్ళకేమో పట్టా భూములట, కింది వర్గాల వాళ్ళకేమో పరంపో భూములట. అది ఎట్లా వస్తారు? తాతల నుంచి వచ్చిన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి అని చెప్పేసి అంటారు కదా. వీళ్ళు ఇన్ని 100 ఎకరాలు ఎట్లా ఉండే మా తాతలు సంపాదించారు, అప్పట్లో మా తాత ముత్తాతల నుంచి వచ్చిన వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు అట్లా అని మాట్లాడితే రిజర్వేషన్లు కూడా మాకు వంశపారంపర్యంగా వస్తున్నాయి. మేము కూడా ఉంచుకో. నీకు ఒక ఉదాహరణ చెప్తా. మన అరగోపాల్ సార్ది ఇంకా బుక్ రానట్టుంది. ఆయన ఒక మాట ఏమంటే, ఈ గిరిజనులు, ఆదివాసులు, ఉత్పత్తి కులాలు అన్నీ కలిసి అడిగిపోయినాయంట. అంటే ఈ అగ్రవర్ణాల భూములకు అడిగి వేరేట పోయి కట్టెలు కొట్టేసుకుంటారంట. వాళ్ళు కట్టెలు కొట్టుకుంటే, అరే మీరు ఈ భూముల కట్టెలు ఎట్లా కొడుతుర్రా, చెట్లు ఎట్లా కొడుతురు, ఈ భూమి మాదని అడిగిరంట. అప్పుడు వాళ్ళు అడిగిరంట, ఈ భూములు మీకు ఎట్లా వచ్చినాయని అడిగిరంట.
మీకు ఈ భూములు ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళు చెప్పిరట మా తాతలు యుద్ధాలు చేసి భూములు తీసుకురని చెప్పిరట. మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం రమ్మని చెప్పిరు వాళ్ళు. ఇప్పుడు మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, రండి. ఎవడు యుద్ధం చేస్తే ఎవడు గెలిస్తే వాడు. అసలు ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవిస్తారు చెప్పండి? ఏకతాటిగా భూములు మీయే, కంపెనీలు మీయే, పవర్ మొత్తం మీదే. చూడు నిన్నగాక మొన్న మునుగోడు మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఏమని మాట్లాడుతుండు, రెడ్డి డామినేషన్ ఏంది అని అంటుండు. అది నిజవర్గం ఏంది? ఎస్సీ నిజవర్గం. మరి ఎస్సీ నిజవర్గం మీద రెడ్డిల డామినేషన్ ఏంది చెప్పండి? అంటే ఒకవేళ రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్నా కూడా దాని మీద ఎవరి ఆధిపత్యం ఉంది? అగ్రవర్ణాల ఆధిపత్యం లేదా? మరి ఇప్పుడు రిజర్వేషన్లు దళితులు అనుభవిస్తురా, అగ్రవర్ణాలు అనుభవిస్తురా చెప్పండి? అందుకే దాసరైన ఒక పాటలో ఒక పాట పాడతాడు, ఏమంటాడు? పదవి లేని పదవికి ఉండే రిజర్వేషను, గా ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు, గీ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు. ఎందుకుండదు చెప్పు? అందుకే మేము ఏమంటున్నామంటే ఈ యుద్ధం ఏ యుద్ధము? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారమైన యుద్ధం చేసి కింది వర్గాలకు, అట్టడు వర్గాలకు భూములు పంచినప్పుడే ఈ దేశంలో సమానత్వం ఉంటుంది. పీఠికలు ఉంటుంది. పీఠిక ఏమనుంది? భారత ప్రజలు ఏమనుంది? మేము భారతదేశాన్ని సారసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ ఆర్థిక, సాంఘిక సమానత్వం అని చెప్పిరు. ఈ దేశంలో పీఠిక, భారత రాజ్యాంగం ముందు మాట పీఠికలు ఉన్నప్పుడు మరి ఆర్థికంగా ఈ వర్గాల వారి సమానత్వం కూడా, పోనీ సాంఘికంగా సమానత్వం కూడా చెప్పండి? బీజేపీ వచ్చిన తర్వాత విపరీతమైన కులహత్యలు పెరిగినాయి. సాంఘికంగా పడిన సమానత్వం ఉందా? ఇంత గొప్పగా మాట్లాడేవాళ్ళు, ఈ దేశం మనది మాట్లాడేవాళ్ళు, మన స్కూల్ ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేయించేవాళ్ళు ఏమని? భారతదేశాన్ని మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. మరి నీ సహోదరులు అడకదింటుంటే నువ్వు ఆనందపడతావా? నీ సహోదరులు ఇంకొక పై వర్గం చెందిన అమ్మాయి ప్రేమిస్తే వాని మీద దాడి చేస్తావా? మరి మీరు ఎవరిని ప్రేమిస్తారు? మట్టిని ప్రేమిస్తారా, మనుషులను ప్రేమిస్తారా చెప్పండి? ఇంకెన్ని సంవత్సరాలు కింది వర్గం వాడు కిందనే ఉండాలి, పై వర్గం వాళ్ళు పైన ఉండాలి, పై వర్గ వాళ్ళు పాలకులు ఉండాలి, కింది వర్గ వాళ్ళు సేవకులు ఉండాలా? అందుకే అలసేడు ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, గరీబోని గుండె మీద మండే ఎండలాంటిదిరా గవర్నమెంట్ అని చెప్పిండు. ఈ గవర్నమెంట్ గరీబోని గురించి ఆలోచన చేయి. ఈ గవర్నమెంట్ కింది వర్గాలను పట్టించుకో. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ఈ కింది వర్గాల ప్రజలను పట్టించుకుంటే పెద్దోడు పేదోడు ఒకటే బడి ఎందుకు లేదండి? పెద్దోడు పేదోడు ఒకటే హాస్పిటల్ ఎందుకు లేదు? మన పెద్ద సుదర్శన్ రెడ్డికి హెల్త్ బాగాలేకపోతే రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ, ఈ రెండు యంత్రాంగాలు కలిసి ఆయన ఆరోగ్యం కాపాడుకుని యశోద హాస్పిటల్ కూగట్టిని. మరి గాంధీ కింద తీసుకోపోలే? ముంబై నుంచి కూడా తీసుకొచ్చారు స్పెషల్ డాక్టర్స్. స్పెషల్ ముంబై అంతెందుకు? పవన్ కళ్యాణ్ మాట్లాడతారు కదా, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏడిపోయాడు? అందాని హాస్పిటల్ ముంబై పోయాడు. మరి కింది వర్గాల హాస్పిటల్కి ఎందుకు పోరు? అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకుని ప్రజలను ప్రేమిస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తారు. మేము కూడా ప్రజలకు ఏమని చెప్తున్నట్టే, ఈ పాలకులు మన పాలకులు గారు, ఈ పాలకులు మన గురించి ఆలోచించరు, ఈ పాలకులు అగ్రవర్ణాల పాలకులు, ఈ పాలకులకు కింది వర్గాల మీద ప్రేమలే అని చెప్తున్నాం మనం. ఒకవేళ మీకు ప్రేమ ఉంటే మీ పిల్లలు, మా అన్న పిల్లలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఒకటే స్కూల్ ఎందుకు చదువుకోరు? రిజర్వేషన్లు ఎత్తేద్దాం, విద్యావైద్యం ఉచితంగా ఇచ్చి విద్యావైద్యం సమానంగా పెట్టండి. భూములు ఇవ్వరు, కంపెనీలు ఇవ్వరు. ఒకవేళ మేము ప్రేమించి మీ అమ్మాయిని ప్రేమిస్తే పిల్లని ఇవ్వరు. మరి మాకేమిస్తారా? పింఛన్ ఇస్తారు, కంట్రోల్ బియ్యం ఇస్తారు, బతుకమ్మ చీరలు ఇస్తారు. ఇక ఇదా మీ పరిపాలన? అంటే అంటారు కదంటే మీకు పాలన చేత కాదు, మీకు పరిపాలించడం రాదు కాబట్టి మేము పాలన అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడతారు. దానిపైన మీ కమెంట్? మాట్లాడేటోళ్ళకు బుద్ధుండి మాట్లాడతారో బుద్ధి లేక మాట్లాడతారో నాకు తెలియదు, కానీ నల్లటి భూమి నుంచి తెల్లని మెతుకు పండించేవాడు గొప్ప నైపుణ్యం ఉన్న వ్యక్తా, లేకపోతే నీకు నాకు అర్థం కాని భాషల ముచ్చట చెప్పేవాడు గొప్ప నైపుణ్యం వ్యక్తా? చెప్పు. ఈ దేశానికి నల్లని నేల నుండి తెల్లని మెతుకు తీసి నీ కంచంలో నా కంచంలో బుక్కెడు బువ్వేస్తుండు ఆయన కంటే గొప్ప నైపుణ్యం అనేది నాది. చెప్పు, నీ నైపుణ్యం ఏంది? ఇప్పుడు నువ్వు ఎంబీబీ డాక్టర్ చదువుకున్నావా? మన ఊర్లే మంగళోళ్ళు సాకలోళ్ళు అప్పట్లో వెనుక డెలివరీ చేసేది. వాళ్ళ నైపుణ్యం ఏంది చెప్పు? వాళ్ళకంటే ఎక్కువ నైపుణ్యం మీకు ఎక్కడిది? నైపుణ్యం కింది వర్గాల వాళ్ళకు ఉంటుంది. ఎడ్లను తీసుకొచ్చి పెద్ద ఎడ్లను కూడా తీసి ఆయన నాగలు నేర్పిస్తారు. కమ్మరోళ్ళు చూడు ఎంతమందికి వస్తువులు తయారు చేస్తారు. మరి చెప్పండి, హౌస్లోళ్ళు ఆభరణలు ఎంతమంది చేస్తారు? అసలు మీరు ఎప్పుడైనా మీ చరిత్రలా శ్రామికంగా మీరు ఏమన్నా మీ చెమట నేల మీద చిందిందా? చెప్పు. మా కింది వర్గాల వాళ్ళ చెమట వాసనే ఈ దేశానికి సెంటు వాసన. మేము చిందించిన చెమటనే ఈ దేశానికి సెంటు వాసన అయింది. మేము కష్టపడకపోతే ఈ దేశానికి తిండి ఎక్కడిది చెప్పు? అన్నమో అర్చన నేడవలసిన దేశానికి అన్నం పెట్టిన వాళ్ళు కింది వర్గాలు. వాళ్ళు కదా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు కదా నిజమైన దేశభక్తులు. చెప్పు. రిజర్వేషన్ ఎత్తేసని మాట్లాడతారు. మీకు ఒకవేళ దమ్ము ధ్యానం ఉంటే రిజర్వేషన్లు ముట్టుకోండి. అంటే సాధ్యం అవుతుంది అంటారా? అందుకు మీరు లా స్టూడెంట్గా చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ వస్తూ ఉంది. సో దాంట్లో సంస్కరణ కావచ్చు అవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తాలి అని చెప్పి ఒక ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి సో ఎత్తే పరిస్థితి ఉందంటే అయ్యి నేను ఏమంటా అంటే కొత్తగా రాలే. ఏ ఉద్యమం అయినా సక్సెస్ అయిన తర్వాత ఉద్యమం ఏమిటో దొరికినా రిజర్వేషన్ మీద పడతారు. ఇప్పుడు కాదు. బీపీ మండలం ఉన్నప్పుడు మండల కమిషన్ చేస్తే ఎల్కే అద్వాని ఏం చేసిండు? రథయాత్ర స్టార్ట్ చేసిండు. దేనికి? కమాండల్ ఉద్యమం పెట్టి మండల కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఇప్పుడు బీజేపీ తరపున దేశంలో ఉన్న యువకులు విద్యార్థులంతా మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి?
నెక్స్ట్ ఏం చేయాలంటే రిజర్వేషన్ మీద పడాలని చెప్పి రిజర్వేషన్లు అట్టవని తీసుకొచ్చారు. రిజర్వేషన్లు తీసేద్దామంటే 100% తీసేద్దామే, ఫస్ట్ భూములు పంచుర్రి, పెట్టు భూములు పంచు, సంపద పంచు. ఇప్పుడు జీడిపి పెరిగిందని చెప్తున్నావు, ఉపాధి హామీకి పని ఇంకో ఇంత నెలకు 200 ఇస్తావు. నువ్వు నూనె ప్యాకెట్ ధర ఎంత? 180 రూపాయలు. అంటే ఒక్క నూనె ప్యాకెట్ 4 రోజులు వస్తుందా? మరి నీ ఉపాధి హామీ పథకం ఎవరు పని చేస్తుంది? నీ జీడిపి అంటే ఏంటిది చెప్పు? ఇవంతా డ్రామా. ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ ప్రజల సంపదను వాళ్ళ శ్రమను ఏకతాటిగా దోసుకోవడానికి ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలో ప్రజలు బలైతురు తప్ప ప్రభుత్వాలకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ఇది మేము చెప్పదలుచుకుంది. మళ్ళీ ప్రజల పరిస్థితి మళ్ళీ ఇదే ప్రజలు వాళ్ళకి అందరూ ప్రజలు ఇప్పుడు కూడా చైతన్యం అవుతారు. అయినప్పటికీ కూడా ఓటుకి 500, ఓటుకు 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తారు. కాబట్టి మళ్ళీ ఈ దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజలు ఉన్నారు. మళ్ళీ ఇంకెప్పుడు చైతన్యం అవుతారు? ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాను ప్రజల్ని చైతన్యం కావాలని మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. అయినా సరే ప్రజలు మళ్ళీ ఓట్ల పండగ రాగానే నాకు 500 ఇచ్చింది, 1000 రూపాయలు ఇచ్చిండు అని మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూర్చొని ధర్నాకు దిగుతారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రజలకు చైతన్యవంతం లేకనే కదా మాలాంటి తిరుగుబాటు చేస్తారు, మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంది. ఆ ప్రజలు మా ప్రజలు కాబట్టి ఇంకా చైతన్యం రావాల్సిన సమయం ఉంది, ఇంకా చైతన్యం చేయాలి. ఇప్పుడు చైతన్యం రాలేదనుకుంటే ఇప్పుడు CJP మీటింగ్ పెట్టింది ఢిల్లీలో, వాళ్ళకి ఏమన్నా మందు సీసి ఇచ్చిరా, బిర్యానీ పొట్లం ఇచ్చిరా? మరి లక్షలాది మంది విద్యార్థులు యువకులు ఎందుకు ఏకమయ్యారు అంటే ఒక సందర్భం వస్తుంది, ఒక కాజ్ వచ్చినప్పుడు అందరు ఏకమవుతారు. ఇది కూడా ఒక సమయం వస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అలవాటు చేసింది వాళ్ళే కదా, ఎవరు అలవాటు చేసిరు? పాలక వర్గమే అలవాటు చేసింది. వీనికి ఏది ఉండదు, 500 రాగా ఆనందపడతారు మా వర్గాలకు, వాళ్ళ దగ్గర ఏముంటది? వీరు ఒకవేళ నెలకు కంట్రోల్ బియ్యం ఇవ్వకపోతే వాళ్ళు కడిపోయిన సత్తరాలు అట్లా చేసిరు పాలక వర్గాలు. ఇదే ప్రజలు ఎన్నడైనా ఒక ప్రభుత్వాలు ఏంది మాకు ఇట్లా ఇచ్చేదని చెప్పి విప్లవాత్మక పోరాటం చేస్తే పాలక వర్గాల ఎట్లుండి వాళ్ళ పరిస్థితి? నేను ఏమంటా తెలుసా, ఈ దేశంలో రిజర్వేషన్ అనేది సాంఘిక విప్లవం ఆపినాయి అంటే నేను ఈ దేశంలో ఒకవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వకపోతే అసలు ఈ దేశంలో అంతర్యుద్ధం జరిగేది. అంతర్యుద్ధం జరిగితే అంతిమంగా ఏ వర్గాల వారి విజయమో ఆ వర్గాల వారు నిర్ణయించుకునేవారు కావచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారు రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పుడు మేము ఎంతో కొంత మా వర్గాల వాళ్ళు చదువుకొని అనుభవించడం కాబట్టి ఇప్పుడు మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం. ఒకవేళ అదే రిజర్వేషన్ రాకపోతే ఏంది పరిస్థితి చెప్పండి? 1% ఉన్న దగ్గరనట 90% సంపద ఉంటుందా? నువ్వేం పని చేస్తావు? నీ శ్రమ ఏంది చెప్పు? ఒక్కరన్నా బాణం లెక్కుంటారా వాళ్ళు చెప్పు? మనం ఇంట్లో ఎట్లుంటే 6 రోజుల బుర్రలు వేసుకుని ఉంటారు వాళ్ళు. మన తండ్రులాగానో మన తల్లులాగానో బాణం లెక్కుంటారా? ఒక్కరిని నొంగి ఒక అద్దెకరం నాటేమను, నాటేసిన దగ్గర నైపుణ్యం లేదంట, తిని పడేటం దగ్గర నైపుణ్యం ఉందా? ఇదా మీరు చెప్పాల్సింది? రిజర్వేషన్ మీద పడి ఏడ్చే వాళ్ళు మీరు ఈ దేశంలో సమానత్వం గురించి ఎందుకు మాట్లాడతలేరు? సమానత్వం గురించి మాట్లాడండి, ఆర్థిక సమానత్వం మాట్లాడండి, రాజకీయ సమానత్వం మాట్లాడండి. లోక్సభలో 90% పైగా కేవలం ఒక వర్గం చెందిన వాళ్ళు ఎంపీలు. అది రాజకీయ సమానత్వం అంటే అదేనా? అందుకే నేను ఏమంటున్నంటే ఈ దేశము 4 వర్ణాలుగా నిర్మాణం అయింది కదా, 3 వర్ణాల కిందికి రమ్మందాం, ఈ కిందున్న వర్ణాన్ని పైకి రమ్మందాం. ఈ వర్ణంతోనే ఎట్లుందని చూద్దాం. ఇప్పుడు వాళ్ళు చెప్పారు బ్రాహ్మణుల గురించి, బ్రాహ్మణులు, శాదులు, క్షత్రువులు, తోడల నుంచి వైశ్యులు, శూద్రుల నుంచి పాలని చెప్పారు కదా. పాదాల్లో ఉన్నోని పైకి తెద్దాం, పైన ఉన్నోని కిందకి దింపుదాం. అప్పుడు మీ సమానత్వం అంటే ఏందో చూద్దాం. అప్పుడు మీ దేశభక్తి ఏందో బయట పెట్టమంటున్నాం. మీరు దేశభక్తి అంటే స్లోగన్లు ఇచ్చి, దేశభక్తి అంటే నినాదాలు ఇచ్చి, దేశభక్తి అంటే అది కాదు. దేశభక్తి అంటే కిందున్నోని ప్రేమించడమే దేశభక్తి. కిందునోనికి నువ్వు ఎంతవరకు ఆర్థికంగా సాయం చేస్తున్నావనే దేశభక్తి. కిందునోనికి నువ్వు సాంఘికంగా ఎట్లా చూస్తున్నావనే దేశభక్తి. కిందునోని రాజకీయంగా ఎంతకు ముందుకు తీసుకుపోతున్నావనే దేశభక్తి. ఇప్పటి వరకు ఈ దేశ ప్రధానమంత్రి దళితుడు కాలే, బీసీ అని చెప్తే ఇదంతా డ్రామా అయ్యి అసలు బీసీఏ కాదు అంటే ఆదివాసీని చేసిన అంటారు కదా వీళ్ళు. ఆదివాసీ రాష్ట్రపతి అయింది, ప్రధానమంత్రి కాలే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయింది, ఆమె గుల్లె రానిచ్చిరా చెప్పు? మరి వీళ్ళు చేసేది ఇట్లుంటది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పెట్టిరు, ఎవరిని చంపినావు? ఆదివాసులను చంపలేదా కాగారు పేరు మీద? మరి నువ్వు ఎవరిని బతకనిచ్చినావు భూమి మీద? ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని మీరు విభజించుకుంటూ పాలిస్తారు? అసలు ఈ దేశాన్ని విభజించింది బ్రిటిష్ అంటాడు, తప్పు. ఈ దేశాన్ని విభజించింది బ్రాహ్మణిదే, మీ దేశాన్ని విభజించింది వీళ్ళు అగ్రవర్ణాలు. కులం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కూడా మాట్లాడుతూ కులం గురించి అంత ప్రస్తావన స్టార్ట్ అయింది. ఇప్పుడు కులం ఎట్లా వచ్చింది? కులం ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఇప్పుడు కులం ఎట్లా స్టార్ట్ అయింది అంటే మనుషులు పెట్టుకుందా లేకపోతే బ్రిటిషర్లు పెట్టి? అంటే బీజేపీ కులం అనేది హిందూ మతంలో భాగము. హిందూ మతంలో కులం ఉంది. ఇప్పుడు మీ ఊరికన్నా పోయి నువ్వు పలాని రానా ఏ కుల పొలు అంటారు కానీ ఏ మత పొలు అంటారా? మరి ఇది ఏ కులం అనేది ఎలా అంతర్భాగము? ఈ మతంలో అంతర్భాగము. మరి ఈ మతం గురించి ఎప్పుడన్నా మాట్లాడిరా? మరి మన హిందూ మతం ప్రతిసారి క్రిస్టియన్లు ఎక్కువ పెరుగుతారు, ముస్లింలు ఎక్కువ పెరుగుతారు అంటూ మరి నీ హిందూ మతం నువ్వు సంస్కరించినవా చెప్పు? మరి హిందూ మతంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి కింది వర్గాల వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పు. ఎందుకు చేస్తలేరు? మరి చెయ్యాలి కదా, చెయ్యరు. మరి అట్లా చేయకుండా మళ్ళీ ఇదే ఒకవేళ కింది వర్గాల వాళ్ళు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే చంపేస్తారు. ప్రేమకు కూడా ఈ దేశంలో నోర్చుకోరా? ప్రేమ అనేది ప్రకృతి కూడా మీరు విరుద్ధమే కదా. మీరు ప్రకృతి కూడా విరుద్ధంగా మాట్లాడుతారు కదా, ప్రకృతి మీదనే మీరు దాడి చేస్తారు కదా. మరి మీరు ఎవరిని ప్రేమిస్తారు? మీ ప్రేమ అంతా ఎవరి మీద చెప్పండి? ఇగో ఇది మన దేశంలో నడుస్తున్న డ్రామా.
ఎంత బాధ అనిపిస్తుంది. మనోడు పేదోడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎలుకలు కూడా చచ్చిపోతారండి. అంటే మేము పుట్టుకతోనే చచ్చిపోవాలా? 80 కోట్ల మందికి కంట్రోల్ బియ్యం పెడుతున్నాను మాట్లాడుతున్నావు. అంటే 80 కోట్ల మందిని 70 సంవత్సరాల నుంచి పేదరికంలో వస్తున్నాను చెప్తున్నాను. అంటే వాళ్ళు అట్లే పేదరికంలో చచ్చిపోవాలా? మురికి కాలువల కన్నా మేముంటే ఆకాశంలో మీరు ఇదా మా ప్రజల బతుకులు ఇంకెన్నడు మారుస్తారు మీరు? పింఛన్లు పెంచండి మాకు. మీ సంపద పంచకూర పింఛన్లు పెంచురు. ఏమన్నా అంటే పింఛన్లు పెంచుతున్నాం. ఎవరు పెంచుతున్నాం చెప్పు? మొత్తం భూములు వాళ్ళే, సంపద వాళ్ళే, సర్వం వాళ్ళ చేతులు ఉంది. మా చేతిలో ఏది లేదు. ఉచిత పథకాలు మాకిచ్చిర్రు, రాజ్యాధికారం వాళ్ళు గుంజుకు. సో ఎట్లా మరి ఇదంతా ఈ కులాలన్నీ కూడా మన రాజ్యాధికార దిశగా పోవాలంటే మరి ఎట్లా ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఏ విధంగా పోతారు వీళ్ళంతా కూడా? అంటే ఇప్పుడు చూసిన మన ఎగ్జాంపుల్ మందుల సామెల విషయానికి వస్తే, సో అతని రిజర్వేషన్ అయిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రెడ్డి ఆధిపత్యం జరుగుతుంది. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. మందుల సామెలు బయటపడ్డారు, అట్లా పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఎట్లా ఏ విధంగా ఈ వర్గాలన్నీ కూడా రాజకీయాలకు రావాలంటే ఏ విధంగా ముందు వాళ్ళు ఒకవేళ మీలాంటి వాళ్ళు మాట్లాడి చైతన్యం పరుస్తారేమో మిమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు, మీరు దేశద్రోహులు అంటారు, మిమ్మల్ని యాంటీ హిందూస్ అని ఈ విధంగా ముద్రిస్తున్నారు కదా. అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడేవని పరిస్థితి ప్రస్తుతం ఉన్నాం. మరి ఇట్లా ఇవన్నీ ఎట్లా ముంగడు పోవాలి? మేము ఏమంటున్నామంటే రానా, మా ప్రజలు కొన్ని వేల సంవత్సరాలు అజ్ఞానంలో బతికిరు. వాళ్ళు ఎంత ఘోరం తెలుసా? అరే నువ్వు ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయాను అంటే ఏం చేస్తామే, మా రాత గిట్ల రాసిరు అని చెప్పారు. అట్లా చేసిరు. మరి రాత ఎవరు రాసిర్రు? ఏ దేవుడు రాసి ఉన్న రాత చెప్పు? మా అమ్మనేమో, మా అమ్మ 55 నెలలకి చనిపోయిందండి. అంటే అందరమ్మలు బతకాలని నేను కోరుకుంటాను. నేను తప్ప ఎవరు అట్లా మాట్లాడగానే. మరి ఒక్కొక్క స్టార్ హీరోలు అమ్మలు కావచ్చు 90 ఏళ్ళు బతుకుతారు. నరేంద్ర మోడీ 75 ఏళ్ళకి ఎక్కువ బతికింది. మరి మా అమ్మ ఎందుకు చచ్చిపోయింది? అంటే మా అమ్మలు కావచ్చు, మా తండ్రులు కావచ్చు, మా 50 ఏళ్ళ నిండా ముందుకి మేము చచ్చిపోవాలి. మీరు 100 సంవత్సరాలు మీరు బతకాలి. మేము ఎందుకు ఇట్లా చచ్చిపోతాం? మేము ప్రశ్నిస్తే మేము అర్బన్ నక్సలైట్లు, మేము ప్రశ్నిస్తే దేశద్రోహులం, మేము ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్. నేను ఒక్క మాట అడుగుతున్నారానా, నా వర్గాల ప్రజల కోసం నేను నిరంతరంగా ప్రశ్నిస్తాను. నువ్వు నక్సలేట్ అన్నా సరే నేను బాధపడి నక్సలేట్నే అవుతా. నా పేరు శ్రీకాంత్ కదా, నేను శ్రీకాంత్ నక్సలేట్ అవుతా అంటే నా వర్గాల గురించి మాట్లాడితే, నేను అంటరాని వర్గాల గురించి మాట్లాడితే యాంటీ నేషనల్ అయినా సరే నేను అంబేద్కర్ను అంటరాని వర్గాల గురించి మాట్లాడతా. నేను అంబేద్కర్ వాదిగా. మీరు ఈ దేశంలో మమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తే, భగత్ సింగ్ను జైలు వేసినంత మాత్రం ఈ ఉద్యమం ఆగలే. దేశాంతర పోరాటం ఆగిందా చెప్పు? మా వర్గాల కోసం మీరు మమ్మల్ని జైలు వేసినా, మమ్మల్ని ఇంకా ఏ పేరు పెట్టి బిరుదిచ్చినా కూడా మేము ఊకోము. ఎందుకు అంటే మేము చదువుకున్న వాళ్ళము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులము, భగత్ సింగ్ వారసులము. మేము బచాయ్ బ్యాచ్ కాదు మాది, బతాయ్ బ్యాచ్ మాది అసలే కాదు. మాది భగత్ సింగ్ బ్యాచ్, బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాచ్ కాబట్టి మేము మాట్లాడతాము. ఒకటే అంబేద్కర్ వేలాది మంది అంటరాని ప్రజలకు విముక్తి చేసిండు, వేలాది మంది దేశంలో స్త్రీలకు విముక్తి చేసిండు. మరి ఆయన వారసులో మేము ఇంకా 78 సంవత్సరాల తర్వాత కూడా మేము ఇంకా కిందనే బతకాలా? మేము పైకి రావద్దా చెప్పు? కాబట్టి మేము ఈ కమ్యూనిటీలని, ఉత్పత్తి కులాలు ఏమి ఉన్నాయి, శ్రామిక కులాలన్నీ కూడా ఏకం చేసి రాజ్యాధికారం ఈరోజు కాకపోతే రేపు రావచ్చు, కానీ పోరాటం ఆగొద్దు. అంతేనా కదా? కాబట్టి పోరాటానికి మేము మార్గం చేస్తున్నాం, పోరాటానికి ఒక తొవ్వేస్తున్నాం. పోరాటానికి మేము మా ప్రజలందరినీ సంసిద్ధత చేసి అంతిమంగా కింది వర్గాల వాళ్ళకే అధికారం వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. నేను ఏప్రిల్ 14 చెప్పిన అంబేద్కర్ జయంతి రోజు, అంటరాని వానికి అధికారం వచ్చిన రోజే ఈ దేశంలో అసలైన స్వతంత్రం, ఈ దేశానికి ఆ రోజు విముక్తి అని చెప్పినాం. అటువైపు ఈ పాలక పార్టీలు కావచ్చు, ఈ పాలక ప్రభుత్వాలు కావచ్చు ఆలోచన చేసినాయా? మరి ఎందుకు చేయలే చెప్పు? కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకుంది, మేము మీ బిడ్డలుగా మేము మీకోసం చైతన్యం చేయడానికి బయలుదేరినాం. మా వెనక ఏ పెట్టుబడిదారుడో, మా వెనక ఇంకోడో లేడు. నువ్వు మొన్న అన్నావు, ఏమైందన్నా నువ్వు మాట్లాడతలేవు, నువ్వు ఎంత కొన్నావే అన్నావు. నన్ను 4 కోట్ల నరకు కొన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నన్ను కొన్నారు. ఆ ప్రజల గురించి కొట్లాడతా, ప్రజల గురించే మాట్లాడతా. నేను నన్ను కొనాలి వీళ్ళు కొత్తగా. నా ప్రజల గురించి మాట్లాడుతూ మేము కొట్లాడతాం. తెలంగాణకు వచ్చి కొనడానికి ఎవరికి అవకాశం ఉండదు, తిరుగుబాటు నేల కదా. కాబట్టి మా ప్రజలను చైతన్యవంతం చేసి మా ప్రజలు అధికారం వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. అంటే ఇలా మీలాగా కొట్లాడిన వాళ్ళు, మీలాగా ప్రశ్నించే వాళ్ళు రాజ్యానికి బలైపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్రమ అరెస్టులు అవుతున్నారు. సో అలాంటప్పుడు ఈ ప్రజలు రారు కదా, మీ వెనకాల రారు కదా. అట్లా ఇప్పుడు చూస్తాం కొన్ని సందర్భాలు కొంతమంది అరెస్ట్ అయ్యి వాళ్ళపైన ఉపా కేసులు వచ్చి ఇవన్నీ కూడా పెట్టింది. సో ఏ ప్రజలు కూడా రాలేరు కదా. మీరు ఆ ప్రజలు రాలేదని మాట్లాడుతారు, అది తప్పు. ప్రజలు ఎప్పుడు వస్తారు? మొన్న బీహార్లో ఆయన ఎన్కౌంటర్ చేసి, ఆయన పేరు ఏం పేరు, ఆయన ఎన్కౌంటర్ చేస్తే ఎంతమంది ప్రజలు బయటకు వచ్చారు? లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చారు. చెప్పండి. ఇప్పుడు ఇడ్మాన్ ఎన్కౌంటర్ చేశారు, ఇంతమంది ప్రజలు బయటకు వచ్చారు, లక్షలాది మంది దేశం మొత్తం వేసి, నాకు తెలిసి చాలా మంది ప్రజలు బయటకు వచ్చారు, చాలా చేసిరు. ప్రజలు ఎప్పుడు రానని ఉండదు, ప్రజలు వస్తారు. తెలంగాణ పోరాటంలో ప్రజలుగా పాల్గొనకపోతే ఎవరు పాల్గొన్నారు? ఇప్పుడు CJP యువకులే కదా. ప్రజలు తమ పిల్లలను తమ పంపకపోతే మరి అంత పెద్ద ఎట్లా ప్రొటెస్ట్ సక్సెస్ అవుతుంది చెప్పి? ఆ ఉద్యమం అంత అద్భుతంగా ఎట్లా సక్సెస్ అవుతుంది? ప్రజలు రాకపోవడం అనేది ఎక్కడ ఉండదు. ప్రజలను మన మీద ప్రజలకు నమ్మకం కలిగితే అశేషమైన ప్రజలు మనతో ర్యాలీ అవుతారు. ఖచ్చితంగా ప్రజలు ర్యాలీ అయితే ఏ ఉద్యమైనా సక్సెస్ అవుతుంది. ప్రజలు లేని ఉద్యమం ఉంటుందా చెప్పు? అది ప్రజలు ఖచ్చితంగా వస్తారు. ప్రజలు వచ్చిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో తమకు ఒక
పాఠం వేసుకుని చరిత్రలో ఉంటుంది వాళ్ళకి స్థానం చరిత్రలో ప్రజల యొక్క స్థానం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు లేని ఏ ఉద్యమం కూడా విజయవంతమైన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేవు. సో ఇప్పుడు సీజేపీ ఉద్యమం విషయానికి వస్తే సీజేపీ ప్రధానంగా వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్పేసి చేశారు. దానికి సంబంధించి అయింది. దాని తర్వాత విద్యార్థులు ఆ రోజు 20 జూలై రోజు సో విద్యార్థులని ఒక ఇష్టం వచ్చినట్టు పోలీస్ అధికారులు కొట్టడం కావచ్చు, వాళ్ళపైన ప్యాలెట్ గన్స్ వాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళపైన టియర్ గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంత కంప్లీట్గా ఇంత అరాచకం అనేది అక్కడ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన మాట్లాడమని చెప్పేసి ఇప్పటికీ లేదు. మళ్ళీ సీజేపీ మళ్ళీ ఒకసారి రోడ్డు మీద కోసం యువత అంతా కూడా అని అంటారు. సో ఏమంట 20 తారీఖు జరిగిన సంఘటన మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు వాస్తవానికి మాకు ఒక హోప్ ఉండే. అమిత్ షా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం దాడులే. సంవత్సరానికి 1,00,000 మంది రైతు కూలి ఆత్మహత్యలు. దాని గురించి నరేంద్ర మోడీ మాట్లాడు. రైతు చట్టాలు తెచ్చిండు, రైతులకు కురు పెట్టిండు, గుర్తుపెట్టుకోండి. దేశంలో ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత 2014 వరకు మహిళల మీద ఒక ఎత్తు దాడి జరిగితే బీజేపీ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత 2 దాడులు పెరిగింది. ఆదివాసుల మీద నిత్యం దాడులే. 2 లక్షలకు పైగా రేప్ కేసులు ఉన్నాయి దేశంలో. మరి మోడీ ఎవరి గురించి, ఏ వర్గాల గురించి, ఎవరి కోసమైన ప్రధానమంత్రిగా పనిచేస్తుండు నాకు చెప్పు. దేశ ప్రధానమంత్రి దేశ ప్రజలు ఎన్నుకున్నారు కదా. ఎన్నుకున్న ప్రధానమంత్రి దేశం గురించి పనిచేయకపోతే మరి ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరు వ్యతిరేకించాలి ప్రధానమంత్రిని? ఇట్లా దేశ ప్రధానమంత్రి మనం వ్యతిరేకిస్తే దేశద్రోహులం, యాంటీ నేషన్స్. ఒక్క మాట చెప్తున్నా, ఇప్పుడు కూడా మాట్లాడిన దేశ ప్రధానమంత్రి సీజేపీ ప్రొటెస్ట్ చేయగానే హాయ్ మై ఫ్రెండ్స్ అంటుండు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? అంటే ఈ దేశంలో యువకులు ఫ్రెండ్స్ అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే విషయం నీకు ముందు గుర్తొస్తే, అదే నువ్వు ముందు పసిగడితే నీట్ పేపర్ లీక్ కాకపోగా. అందుకే వీళ్ళైతే ఏమంటారు, వీళ్ళు సీజేపీ ఒక 2 మంత్ ఉద్యమం కాబట్టి వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమన్నారు. అసలు నేను మోడీనే రాజీనామా చేయమంటున్నా. మోడీ దేశంలో అమిత్ షా మోడీ దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసిరు, ఈ దేశం ప్రజల మీద దాడి చేస్తురు. అసలు మోడీ రాజీనామా పెట్టాలని ఇప్పుడు కాదు, నేను నీకు తెలుసు మే నుంచి మాట్లాడుతున్నాం, పోయిన సంవత్సరం మే నుంచి మాట్లాడుతున్నాం. దేశంలో ఉన్న ప్రజలు తమ బిడ్డలను తామే చంపుకుంటారు. మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత 2 వర్గాల మీద యుద్ధం చేస్తున్నారు. దేశంలో ప్రజలు సర్వనాశనం అవుతారు, ప్రజలను చంపేస్తున్నారు మోడీ అమిత్ షా. ఖచ్చితంగా యుద్ధాలు ఆపాలి, మోడీ అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పినాం, కానీ చేయలే. వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఆ పవర్ మళ్ళీ ఎవరు పోయింది? ఆయన ఏం చేస్తాడు? ఆయన లీకే. అసలు ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత దేశం మొత్తం ధ్వంసమైంది కదా. కింది అసలు అదాని అంబానీ లాస్ట్ ఎట్లుండే, ఎట్లా పెరిగినాయి? ఇప్పుడు మాట్లాడితే శ్రీకాంత్ అదాని అంబానీ గురించి మాట్లాడుతుంది. మరి దేశాన్ని దోసుకుంటుంది మాట్లాడకపోతే, దోపిడిదారులకు ఏజెంట్ అయిన మోడీ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడాలి? అర్థంటోళ్ళ గురించి మాట్లాడాలా? చెప్పు. ఈ దేశాన్ని అదాని అంబానీ మోడీ అమిత్ షా బీజేపీ పెట్టుబడిదారులు ఏకతాటిగా దోసుకొని పెట్టుబడిదారుల సంఖ్య దేశ సంపద మొత్తం మోడీ అమిత్ షా జారేస్తే మరి ఎవరి గురించి మాట్లాడాలి? అర్థంటోళ్ళ గురించి మాట్లాడతారా? దోసుకొని ఏం చేస్తాడు? మోదీకి పిల్లలు లేరు, ఎవరు లేరు, ఎవరి అంతరం తీసుకొని ఏం చేస్తాడు? ఎవరికి వారసులు లేరు కదా, ఎవరికి పెడతారు అని చెప్పి కూడా బీజేపీ అంటే దోచుకున్నారు మీలాంటి వాళ్ళు మాట్లాడతారు. దోసుకొని ఏం చేస్తాడు ఆయన? మోడీ దోసుకుంటే మోడీ ఇల్లు కట్టుకుండా మోడీ ఎవరికి దోషిస్తుండు? అదాని అంబానీ దోషిస్తారు. ఎవరు అమ్ముతారు? నేను చాలా సందర్భాలు చెప్పిన, 2 గుజరాత్ వాళ్ళు అమ్ముతారు, 2 గుజరాత్ వాళ్ళు కొంటారు. మోడీ అమిత్ షా గుజరాత్, అదాని అంబానీ గుజరాత్. ఇప్పుడు వాళ్ళకేం అవసరం అంటే వీళ్ళ పార్టీలో ఫండింగ్ ఎవరు చేస్తారు చెప్పు. ఇంత మతం గురించి మాట్లాడేటోళ్ళు ఇప్పుడు నిజాయితీగా ఈ మతం చెందిన వాళ్ళు ఆ పార్టీ ఓట్లేస్తారా చెప్పు? ఇలా మా వాళ్ళు బీజేపీ పార్టీ కార్యకర్తలు బాగా కోపం వస్తుంది. శ్రీకాంత్ ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మాట్లాడతా, బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోతే ఆ బీజేపీ పార్టీ నాయకులు పట్టించుకురా చెప్పు? ఎందుకు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో పుట్టిన ప్రజలు గారా చెప్పు? ఈ మరి అదాని అంబానీ సంపద ఆ బీజేపీ పార్టీ కార్యకర్త కన్నా మోడీ అమిత్ షా పంచిరా? మరి ఎట్లా పెరిగినాయి అదాని అంబానీకి ఆస్తులు? ఇలా చూసిన అదాని అంట బ్రిటిషర్స్ కంపెనీలు కూడా కొంటుండంట. ఈరోజు ఆంధ్రపత్రిక పేపర్లు ఇచ్చారు. ఇంకెన్ని రోజులు దేశ సంపదను ఏకతాటిగా వాళ్ళకి అమ్ముతారు? అసలు దేశం అంటే ఎవరిది? దేశం అంటే యువకులది కదా. 40 కోట్ల మంది యువకులు దేశంలో. నువ్వేమన్నా సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఇవన్నీ మాట్లాడొద్దా? మరి ఏం మాట్లాడాలి? మీ లెక్క నినాదాలు ఇచ్చుకుంటే పోతే అయిపోద్దా? మాకు బాధ ఉంది, ఈ దేశాన్ని మీరు మొత్తం ధ్వంసం చేస్తే ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకొని చెప్పే బాధ మాకుంది యువకులుగా. అందుకే ఢిల్లీ జంతర్ మంతర్ ముట్టించినాం. పెట్టు, నువ్వు ఒక రూపాయి పంచుకున్న నీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టు. అది ఇప్పుడా? 14 నుండి యువకులు రగులుతుంది నీ మీద. నీదంతా ఫేక్ యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీలో ఉంటుంది తప్ప నేను పోరాటం ఉండరా? మీరు ఏం మాట్లాడతారు? మీరు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ మోడీ అమిత్ షా దీపోయేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇంకోవైపు మీరు ఆపరేషన్ కగార్ పైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడి చాలా బలంగా గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆపరేషన్ కగార్లో ఇంకా నక్సలైట్లు కంప్లీట్ గా లేరు, అర్బన్ నక్సలైట్స్ ఉన్నారు అని చెప్పారు. సో కాబట్టి మీరేం బిలీవ్ చేస్తారంటే నిజంగా నక్సలైట్స్ అందరూ అంతరించిపోయారు, అర్బన్ నక్సలైట్స్ ఉన్నాయి అనుకుంటారా? ఆ క్వశ్చన్ అడుగుడు ప్రభుత్వం, ఆ క్వశ్చన్ ప్రజలకు చెప్పుడు చాలా మూర్ఖత్వమైన చర్య. ఎందుకు అంటే నక్సలైట్లు లేనప్పుడు మరి అర్బన్ నక్సలైట్ పుడతారు, నక్సలైట్లు లేనప్పుడు అర్బన్ నక్సలైట్ పుడతారు. అంటే ప్రభుత్వం ఏమైనా కూడా ప్రభుత్వం గురించి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ఒక ముద్ర వేసి జైలు వేయడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. అది ప్రభుత్వం వాళ్ళకి చెప్పదలుచుకుంది.
ఒక్క విషయం రానా, ఈ దేశంలో పుట్టి హిందువుగా పుట్టి హిందువులను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలేట్, ఒకవేళ ముస్లిం వాడు దేశ ప్రధానమంత్రి కానీ బీజేపీ పార్టీని ప్రశ్నిస్తే వాడు ఉగ్రవాది, పాకిస్తాన్ అంతే, ఇక ఏం లేదు. ఇగో ఇది వాళ్ళు చెప్పదలుచుకోరు అంతే. వాళ్ళు ఏం చెయ్యరు. ఒక్కటి అడుగుతా, మోడీ ఈ దేశానికి ఏం చేసిండని చెప్పి ఒక గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమా. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ఆత్మవిశ్వాసం అని చెప్పేసి చేసినట్టుగా సబ్కా వికాస్ అన్నాడు. ఏం చేసిండు? వికాస్ అంటే ఏంది? వికసించడం. దేశం వికసించిందా చెప్పు? వికాస్ అంటే అభివృద్ధి. మరి మహిళల మీద దాడులు పెరిగినాయా తగ్గినా? వికాస్ అంటే దేశ సంపద పంచాలి, పంచిరా. వికాస్ అంటే ఏంది? అందరూ బతకాలి, పంచిరా. విద్యా వైద్యం అందించినవా? 93,000 స్కూళ్ళు మూసేసినావు. వికాసింటే అదా? నీ వికాసం ఏది? నీ వికాసం ఆదానే, నీ వికాసం అంబానీ, నీ వికాసం ట్రంప్. ఈ దేశ ముగ్గురు పౌరుల మీద ట్రంప్ చంపేస్తే, అమెరికా బలగాలు దాడి చేసి చచ్చిపోతే మాట్లాడలేను, పోయి నవ్వుతావు. వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు? అంటే వేరే దేశపోడు ఎవడైనా సరే దేశం మీద దాడి చేసి చంపేస్తే కూడా నువ్వు మాట్లాడవా? నువ్వు ఎవరికి ప్రధానమంత్రివి? అమెరికన్ ఏజెంట్వా? అమెరికన్ జీతగానివా నువ్వు? నేను ఏ దేశ ప్రజలు అనుకుర్రు? అమెరికన్లు అనుకురా, భారతదేశ ప్రజలు అనుకురా? నువ్వు ఏ దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు? అమెరికా రాజ్యాంగం మీదనా, భారత రాజ్యాంగం మీదనా? నువ్వు ఎవరి పక్షం నువ్వు? మోడీ ఎన్ని ఐఐటీలు తెచ్చినావు, ఎన్ని హాస్పిటల్ కట్టినావు? సస్తురు దేశంలో ప్రజలు డబ్బులు లేక. ఒక మాట చెప్తా, ఒకటే ఆధార్ కార్డు అన్నావు, ఒకటే ఎన్నికల కార్డు అన్నావు, మరి ఒకటే వైద్యం ఎందుకు లేదు, ఒకటే విద్య ఎందుకు లేదు, ఒకటే భూమిని అందరూ సమానంగా ఎందుకు దున్నుకొని బతలేరు? ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? అందుకే పార్లమెంటుకు, ఈ దేశ పార్లమెంటుకు పారిశుద్ధ కార్మికులు పోయిన రోజే ఆ పార్లమెంటుకు అర్థము ఈ దేశానికి నిజమైన స్వతంత్రం. సో రీసెంట్గా ఒక ఉన్నత పోలీస్ అధికారి మాట్లాడుతూ, అన్నలు మావోయిస్టులు లేనప్పటి నుంచి అడవిలో గాంజాయి రవాణా కావచ్చు, గాంజాయి సాగు పెరిగిపోయింది, వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం భయపడుతున్నాయి, కానీ వాళ్ళు ఇంకా లేరు అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ వాళ్ళు అంతరించిపోయిన నుంచి అది ఎక్కువ పెరిగింది, అది బాగా థ్రెట్ అవుతుంది తెలంగాణకి అని చెప్పేసి రీసెంట్గా పోలీస్ అధికారి మాట్లాడదాను. పోలీస్ అధికారి కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర డీజీపీ మాట్లాడారు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పు నువ్వు, నక్సలేట్లు ప్రమాదకారులు, నక్సలేట్లు దేశద్రోహులు, నక్సలేట్ల సిద్ధాంతం మీద దేశం కానీ మాట్లాడిన వాళ్ళు మీరు, మరొక ఈ రాష్ట్ర డీజీపీ నక్సలీలు ఉంటేనే బాగుండని మాట్లాడండి. అంటే నక్సలైట్ల వల్ల ఈ దేశ ప్రజలు బాగుపడ్డరా, ఈ దేశ ప్రజలు బాగుపడలేదా? వీళ్ళు ఎంత ఘోరందుడు. ప్రపంచంలో ఉన్న వేరే వేరే దేశాలలో భారతదేశం రావాలంటే భయపడేటోళ్ళు, మరి ఇదే భారతదేశంలో గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు ఎంత అద్భుతంగా నడుస్తున్నాయి, చాక్లెట్ రూపంలో వచ్చినాయండి. మరి మీ కట్టుదిట్టమైన భద్రత ఏడుంది? అసలు ఈ దేశంలో గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు మొత్తం అపరకం ఉంటుందని అనిపిస్తారు. దందాలు మొత్తం వాళ్ళే చేస్తారు. కింద వర్గ వాళ్ళు తాగి చచ్చిపోవాలి. తీయండి. ప్రతి ఒక్క పెద్ద పొలిటీషియన్ కావచ్చు, పెద్ద కంపెనీలు పెట్టుబడిదారులు కావచ్చు, వాళ్ళందరూ చేసేది గంజాయి దందనే. కింది వర్గాల వాళ్ళు తాగి చచ్చిపోవాలి. అసలు ఈ దేశంలో ఉన్న ప్రజల మీద ఎవ్వరికి ప్రేమ లేదు. ఈ దేశంలో ఉన్న సంపద మీద, ఈ దేశంలో భూముల మీద పాలక వర్గాలకు ప్రేమ ఉంది తప్ప కింది ప్రజల మీద ప్రేమ లేదు. కాబట్టి ప్రజలు సస్తుంటే కూడా పాలక వర్గం నోడు పట్టించుకుంటలేడు. అని ఎంత కూడా ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక అసోసియేషన్ బిల్ చేస్తే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి. సో అలాంటిది ఆర్ఎస్ఎస్ ఇంకా ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. అండ్ అలాగే ఒక మీటింగ్ పెడతామంటే సుమారుగా ఒక 20 లక్షల మంది ఎంతమంది వస్తారంట, 20,000 మంది 20 లక్షల మంది సంథింగ్ ఒక ఫిగర్ పెద్ద మొత్తంలో మంది వస్తారంట. అయితే దానికి పర్మిషన్ కావాలని చెప్పి కోరుకుంటే, సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. సో దీనిపైన మీరు ఏమంటారు? ఆర్ఎస్ఎస్కు ఈ దేశానికి సంబంధం లేదు. నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నాను. నన్ను రేపు పొద్దు నుంచి వాళ్ళు ఎంత ట్రోల్ చేసిన నేను భయపడను. కానీ ఎందుకు అంటే, ఒకవేళ ఆర్ఎస్ఎస్కు ఈ దేశం మీద ప్రేమను ఉంటే ఆర్ఎస్ఎస్ ఏం చెప్పాలి? మోడీ అమిత్కి ఒక మాట చెప్పి, ఈ దేశమంతా మీరు ఒకటే ఎన్నిక విధానం తెద్దామనుకుంటారు కదా, ఒకటే విద్య ఉండాలి, ఒకటే వైద్యం ఉండాలి, ఈ దేశంలో ఉన్న హిందువులు పెదరికలు, ఆ హిందువులకు కూడా ఈ భూములు పంచాలి, హిందువులు అందరూ సమానంగా బతకాలని చెప్పి మరి ఆర్ఎస్ఎస్ ఎందుకు చెప్పదు? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఆర్ఎస్ఎస్ గివ్ చేస్తున్నామని చెప్తుందా? ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోలే. మరి రిజిస్ట్రేషన్ చేయించుకొని సంఘము భారత రాజ్యాంగాన్ని ఎట్లా గౌరవిస్తుంది? భారత రాజ్యాంగానికి లోబడి అందరూ పనిచేయాలని చెప్తారు కదా, మరి మీ సంఘమే భారత రాజ్యాంగానికి రిజిస్ట్రేషన్ చేసుకోక లోబడి లేదు అంటే మీరు దేశ ఉగ్రవాదులా, ఈ దేశ శత్రువులా, మీరు ఈ దేశ వ్యతిరేకులా? మీరు ఎవరు మరి? వాళ్ళే నేషనలిస్ట్ అంటే వాళ్ళే అసలైన దేశభక్తులు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాష్ట్ర స్వయం సంఘ్ వీళ్ళే అసలైన దేశభక్తులు అని చెప్పి చెప్తారు. కాకి ఊరినంత మాత్రాన కోకిల కాదు, గుర్తుపెట్టుకో. కాకి కోకిలనే. ఇప్పుడు వాళ్ళేదో ఊరినంత మాత్రాన ఈ దేశము మేము ప్రేమిస్తున్నామని దేశం మాదంటే తప్పు. నేను ఏమంటున్నా, ఒకవేళ మోహన్ భగవత్ మీరే దేశభక్తులు అయితే మేము కాదనుకో, ఒప్పుకుందాం. మరి నువ్వే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి కింది వర్గాల వాళ్ళ పిల్లలను పై వర్గాల వాళ్ళు చేసుకోవాలి, పై వర్గాల వాళ్ళ పిల్లలను కింది వర్గాల వాళ్ళు చేసుకోవాలి, అసలు మన మధ్య కులమేలేని ఎందుకు మాట్లాడరు మీరు? నేను ఒక్క మాట చెప్తారనా, ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసమే పనిచేస్తే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు 5 మందో 4 అయ్యారు. నేను అలా పనిచేయాలి కాబట్టి నాకు అవగాహన లేదు. మరి కింది వర్గం నుంచి అట్టడు వర్గం నుంచి మరి ఎందుకు ఆ ప్రముఖ కాలేకపోయాడు? మోహన్ భగవత్ స్థానాన్ని ఒక దళితునికో, ఒక ఆదివాసీకో, ఒక బీసీకో, ఒక కమ్మరాయనకో, మంగళాయనకో, కుమ్మరాయనకో ఎందుకు ఇయ్యలే చెప్పు? అంటే మీరే ఉండాలా? ఏం చెప్పదలుచుకున్నాను? ఇది ఆర్ఎస్ఎస్ యొక్క డ్రామా. వాళ్ళకి నిధులు వస్తాయంట చెప్పరు. వాళ్ళు ఏమంటే మేము స్వాతంత్ర పోరాటంలో మీరు స్వాతంత్ర పోరాటం లేడుర్రు,
మీ సావర్కర్ బ్రిటిష్ వాడిని కాలు మొక్కిండు గాడురు మీరు. మా భగత్ సింగ్ ఏమండు జైల్లో పోయాడు ఉరికమ్మ ఎక్కి చచ్చిపోయాడు. ఈ దేశం కోసం మీరు చనిపోయినట్టు చరిత్ర దాఖలాలు ఉన్నాయా? అసలు మీరు కింది వర్గాల మనిషినే ప్రేమించలేదు. సావర్కర్ అసలైన దేశభక్తుడు, అతనే అసలైన ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి ఈ మధ్య సావర్కర్ ఉత్సవాలు కూడా అవన్నీ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమంటారు ఎరికైనా మందికి పుట్టిన బిడ్డలందరూ మాకే పుట్టారు అని చెప్పేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ తండ్రివుడు వాళ్ళ తల్లిడు ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చెప్పలే బ్రిటిషర్ చెప్పారు కదా, ఆయన గురించి బ్రిటిషర్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినంటే వీళ్ళే వాళ్ళు మనోళ్ళే కాబట్టి మేము తప్పు చెప్తారు అనుకో. బ్రిటిషర్ చెప్పారు కదా సావర్కర్కి మేము క్షమాభిక్ష పెట్టినామని, మనలో చాలా మంది రాశారు కదా సావర్కర్లకు మేము తలొగ్గామని. అందుకే మేము సావర్కర్ వారసులు వాళ్ళు, భగత్ సింగ్ వారసులం మేము. భగత్ సింగ్ ఈ నేలను ప్రేమించింది కాబట్టి ఈ దేశం కోసం చివరి వరకు కొట్లాడిన వ్యక్తి భగత్ సింగ్. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంటరాని ప్రజల గురించి చివరి వరకు పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఏ వర్గాల వాళ్ళ కోసం కొట్లాడారు చూపెట్టి మీరు. అసలు మరి ఒకవేళ ఆయన ఈ దేశ ప్రజల కోసమే కొట్లాడితే ఏ ఒక్క దేశ ప్రధానమంత్రి ఆయన ఎందుకు గుర్తించలే, మోడీ రాంగ్ని ఎందుకు గుర్తించండి మరి? ఇది వాళ్ళు చెప్పాల్సింది. ఇది కేవలము బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరి తప్ప ఈ దేశాన్ని ప్రేమించిన దాఖలాలు ఎక్కడ లేవు. రీసెంట్గా అయోధ్యలో జరిగిన స్కామ్, అయోధ్యలో హుండీ చోరీ జరిగింది. సో దానిపై చాలా మంది మాట్లాడుతూ సో హిందువుల పైసలు హిందువులు దోచుకున్నారు, అందరూ తప్పింది, మీకెందుకు కడుపు మట్ట అని చెప్పి ఒకళ్ళు మాట్లాడారు. ఇంకోటి ఆ దోచుకున్న డబ్బులు ఏవైతుంటే ప్రజలు స్వచ్ఛ మంచి అంటే న్యాయపరంగా సంపాదించినవి కావు కాబట్టి దోచుకున్నారు ఆ పైసలు అని చెప్పి ఇట్లా మాట్లాడుతారు. ఇగో నేను ఏమంటున్నానంటే అసలు మాట్లాడటానికి బుద్ధి లేదు, బుద్ధి ఉన్నాడు ఎవడు మాట్లాడు. నేను అందుకే మొన్న ఏమన్నా రాముని వారసులు దొంగలయ్యారు, రాముని భక్తులు దేశ ప్రజలయ్యారు అని చెప్పినాం. రాముని పేరు మీద రాజకీయాలు చేసి రాముని గుళ్ళే ఉండెత్తుకపోయి మళ్ళీ అదే మా ఓడు ఎత్తుకపోయి అని మాట్లాడితే మీ ఓడు ఎట్లా ఎత్తుకపోతాడు? ఒకవేళ మీరు మాట్లాడేటోళ్ళు మీకు అంతగానో ప్రేమ ఉంటే మీరు రోజు మోడీకి భజన చేసుకోరు, చెత్తురు ఆల్రెడీ చెప్పు. నీకు అట్లా భజన చేస్తే చేసుకో. మరి మా దేశ ప్రజల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? వాళ్ళు అంటే మీరు రాముని భక్తులను కూడా మీరు విమర్శిస్తారా? అంటే రాముని భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారా? మరి ఇదే రాముని భక్తులు అంటే అదే అదే మొన్న కరీంనగర్లో మన వాళ్ళు ఎవరో గుళ్ళకి పోతే ఎలగొట్టిరు. మరి మీరు ఎందుకు మాట్లాడరు దీని మీద? ఎంత ఘోరమే, ఎంత ఘోరము. ఎవడన్నా పెద్దోడు దళితుల భోజనం చేసిరు అంటే దళితులు మనసులు గారా? పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రతి ఒక్కరు దాని పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఏంది అసలు ఇట్లా? ఇంకెన్ని రోజులు చెప్పు? కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గాల పేరు మీద ఇంకెన్ని రోజులు దాడులు చేస్తారు మీరు? అంటే మీరు దాడులు చేస్తూనే ఉండాలి, మేము దాడికి గురైతూనే ఉండాలా? ఈ వ్యవస్థ మారాలని మాట్లాడుతున్నాం. మేము యూనివర్సిటీ విద్యార్థులుగా భవిష్యత్తులో పెద్ద పోరాటాన్ని కూడా మేము శ్రీకారం చుడతాం. నేను నీ ద్వారా చెప్పదలుచుకుని మీ ఛానల్ ద్వారా, నువ్వు రిజర్వేషన్ అటో అన్నావుగా, 1000% రిజర్వేషన్లు అటో చేద్దాం, కులాన్ని బహిష్కరిద్దాం, కులాన్ని లేకునిద్దాం, ఈ దేశంలో సంపద మొత్తం సమానంగా పంచుకొని తిందాం. మీరెవరైనా నాకు తెలియకుండా అడుగుతా, మీరు ఎవరు అసలు? దేశంలో సంపద మొత్తం మీరు తిననీకి మీరు ఎవరు? మీరు ఎట్లా తింటారు ఏకతాటిగా? ఇవన్నీ మేము మాట్లాడితే యాంటీ నేషనల్. మరి మీరు నేషనల్సే కదా, మీరు దేశభక్తులే కదా. మరి భూములు పంచూరి, విద్యా వైద్యం మంచూరి అందియండి, కిందున్నోని పైకి తీయండి, పైకి నోళ్ళు కింద పని చేయండి. వానకాలం వచ్చింది, మస్తు పని ఉంది ఇప్పుడు మనకు. సో ఓకే, నేను అంతా కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరకు వస్తాం. సో ఉస్మాన్ యూనివర్సిటీ మీరు లా విద్యార్థి కాబట్టి మొన్న రీసెంట్గా కాసిం సార్ సో రేవంత్ రెడ్డి విద్యాన్ని లవ్ చేస్తుండని చెప్పి 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాను చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చిన పైసలు వచ్చినాయి క్యాంపస్కి. వాస్తవానికి సార్ మాట్లాడిండు, ఆ డబ్బులు రాలేదు. ఇప్పుడు సార్ కూడా ఏందనేది ఒక సందిగ్ధలు ఉండు. నాకు తెలిసి మొన్న ఎక్కడో నేను చూసిన ఈ 1000 కోట్లు లేకపోతే ఖచ్చితంగా నేను మళ్ళీ విద్యార్థులతో పోరాటం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఎక్కడో మాట్లాడినట్టు చూసిన. అది ప్రభుత్వం ఇస్తుందా అయ్యేదని అయితే నాకైతే పెద్ద నమ్మకం లేదు. విద్యను ధ్వంసం చేసేడానికే పాలక వర్గాల ప్రభుత్వాలు బయలుదేరినాయి. అసలు విద్య మీద మీ ప్రేమ ఉంటే మీ బిడ్డలు మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకు చదువుకుంటలేరు? మరి మీకు సపరేట్గా యూనివర్సిటీలో పెట్టుకుని మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు ఒకటే రానా? ఓట్లు మాయి కావాలి, సీట్లు వాళ్ళే ఉండాలి. మా ఓట్లతో గెలిచి మా సంపదను దోచుకోవడమే పాలక వర్గాల ప్రధాన చేయడమే తప్ప ఈ దేశంలో ఉన్న ప్రజలను వాళ్ళకి ఏమైనా చేద్దాము, వాళ్ళకి ఇది ఒక న్యాయం చేద్దామనే దాఖలాలు లేవు. వాళ్ళు మాట్లాడిన దాఖలాలు అట్లే ఉన్నాయి, వాళ్ళు చేసిన పనులు అట్లే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఉన్న ఎంపీలు మాట్లాడితే ఉద్యోగాల గురించి మాట్లాడితే పానీపూర్లు పెట్టుకోండి, డబ్బులు పెట్టుకోండి, గొట్టాలు పెట్టుకోండి అని చెప్తారు. అదే వాళ్ళ బిడ్డలు ఉంటే, బిడ్డ నువ్వు చదువుకుంటే ఎందుకురా, చదువుకోకు, నీకు పానీపూరి పెట్టిస్తాను, నువ్వు ఎందుకు మాట్లాడవు? మరి అంటే నీ పిల్లలకు ఒక న్యాయం, మాకు న్యాయమా? సో ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్లుంది ఇప్పుడు? ఉస్మాన్ యూనివర్సిటీ అంటే గతంలో చూసుకుంటే ఒక 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్లు అవన్నీ కూడా బాగా జరుగుతుంది, అలాంటిది ఇప్పుడు లేదు అని చెప్పేసి. ప్రభుత్వ యూనివర్సిటీల ధ్వంసమే పాలకునికి లక్ష్యం అయిపోయింది. ప్రభుత్వ యూనివర్సిటీలు ధ్వంసం చేయాలి, ఓయూను కూడా ధ్వంసం చేయాలి, అక్కడ ఉన్న భూములను అమ్ముకోవాలి. అందుకని చెప్పి ఏం పెద్ద మారింది ఏం లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారాలి. అది మారడం అంటే సమానత్వమైన అందరికి శాస్త్రీయబద్ధమైన విద్య అందాలి. ఆ విద్యను పాలకులు అందిస్తారు కాబట్టి ఓయిని ధ్వంసం చేస్తారు, ఇంకా ధ్వంసం చేస్తారు. ఈయనతో స్టార్ట్ కాలే, కేసీఆర్ కూడా స్టార్ట్ చేసిండు, అందరు స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడతాం? ఆయన
ఆయన ఇద్దరు ఒకటే, ఇద్దరు ధ్వంసం చేస్తారు. బీజేపీ కూడా అంతే, వీళ్ళ బడ్జెట్లో పోయినసారి కాక అంత ముందు సారు 4% పెట్టిరు, 2% పెట్టిరు. 2% ఉంది ఎడ్యుకేషన్కి. మరి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారు చెప్పు? విద్య లేదు, వైద్యం లేదు, ఏది లేదు, ఏడేసిన గొంగడు అక్కడే. వాళ్ళు మాత్రం వాళ్ళ మేకప్ కిట్లకు కావాలి, వాళ్ళ పర్యటనకు కావాలి, వాళ్ళ తిరగనీకి డబ్బులు కావాలి, ప్రజలు మొత్తము ధ్వంసం చేయాలి, సంపదను మొత్తం దారదత్తం చేయాలి. ఇది వాళ్ళు పెట్టుకురు తప్ప ఆయనకు ప్రేమ లేదు, ఈయనకు ప్రేమ లేదు, ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు. సో విద్యా వ్యవస్థలో పెద్ద పెద్ద సంస్కరణలు చేస్తాం, ఇంకా మార్పులు రావాలని మాట్లాడతారు. సో మీరు ఏం అబ్జర్వేషన్ మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ, అందుకే ప్రపంచ విద్యా వ్యవస్థ ఒకసారి గమనిస్తే మాత్రం వాళ్ళు అడ్వాన్స్గా వెళ్ళిపోతున్న పరిస్థితి, కానీ మన దగ్గర ఇంకా మన దేశం చాలా ముందుకు పోయింది విద్యా వ్యవస్థలో. పురావస్తు శాస్త్రాలు పెట్టి పూజలు చేయమని చెప్తురు, కొబ్బరికాయ కొడుతురు, మళ్ళీ మన నిమ్మకాయలు పెడుతురు, తిరుగుమని చెప్తురు. వాళ్ళ గుజరాత్ లో ఎక్కువ వాళ్ళ యూనివర్సిటీలు అంట శుద్ర పూజలకు కూడా సబ్జెక్ట్ పెట్టిరు. ఇది ఇంత అభివృద్ధి చెందింది కదా దేశం. బనారస్ హిందూ యూనివర్సిటీ మనం ఇట్లా మాట్లాడితే మనం ఇజ్రాయల్ టెక్నాలజీ నేర్చుకుంటే లేలే మనం ఇటే ఉండాలి అంటారు. చెప్పు, ఇప్పుడు అంతెందుకు మోహన్ భాగవత్ మాట్లాడాను కదా, పిల్లలు ప్రశ్నిస్తురు అని. మరి పిల్లలు ప్రశ్నించకపోతే పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తారా? అరే వాడు కొత్త నేర్చుకుందాం అనుకుంటున్నాడు అంటే నీకు వానికి ప్రశ్న నువ్వు జీర్ణించుకోలేవా? తల్లిదండ్రులు మీరు నేర్పాలంటే ఏం నేర్పుతారా? ప్రపంచం మొత్తం మన చేతులు టెక్నాలజీ ఉంది. ప్రపంచ దేశాలేమో అంతరిక్షంలో పోతుంటే నువ్వేమో ఈ కులపని ఎట్ట దొక్కాలి, ఆ కులపని ఎట్ట దొక్కాలి, ఆ మతపని ఎట్ట దాడియాలి, ఈ మతపని ఎట్ట దాడియాలి, నువ్వు ఇవే నేర్పుతున్నావు. ఏం చెప్పదలుచుకోరు మీరు? బీజేపీ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది కదా, దాడి చేసారు కదా. ఇట్లా మాట్లాడితే ఏముంది, రిజర్వేషన్ యూనివర్సిటీలు ఉంటారు, వాళ్ళు తినుకుంటా అంటారు, వాళ్ళకి ఏంది అంటే మాట్లాడకపోతే తినుకుంటుండు పండరా అంటే మేమే తింటామా, వాళ్ళు గడ్డి తింటారా లేకపోతే ఇంకా వేరేదేమైనా తింటారా? ఆడోడు మోపండి మధ్య ప్రతి ఒక్కటి ఇట్లా అంటాడు, యూనివర్సిటీలు ఉంటారు తింటారు. అవురా భయ, మేము ఈ నల్లటి నేల నుంచి తెల్ల మెతుకులు తీసిన మా అయ్యవ చేసిన కష్టం మీద మేము తింటున్నాం, మరి మీరేం తింటురా? మీరు ఏం తింటారు భయ? నాకు అర్థం కాదు. కాబట్టి అది చాలా తప్పు. మేము ఇట్లా మాట్లాడుతాం, మేము ఒకటే రానా, మా పుట్టుకనే ఒప్పుకోని దేశం ఇది. మేము ఈ పుట్టుకనే వ్యతిరేకించిన దేశంలా మా పుట్టుకతోనే మేము అంబేద్కర్ చదివి ఈ అగ్రవర్ణ పార్టీలను ప్రశ్నిస్తే మనం బతికిస్తారా? ఈ దేశం మీద మనం బతికిస్తారా సంపరీలు? అందుకే ఇవన్నీ చంపుడు. ఇప్పుడు నేను కొత్త జరుగుతున్నా, నాటి నుండి నేటి వరకు మమ్మల్ని చదువుకు దూరమే, ప్రతి ఒక్క దానికి దూరమే. మా కామెంట్ రాస్తారు, ఎంత గలీజ్ రాస్తారు. మేము ఎప్పుడైనా మీకు అట్లా కామెంట్ రాసినాం? ఒక్క కామెంట్ రాయం మేము. అక్కలని అమ్మలని అన్ని అజ్ఞానంలో వాళ్ళురు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన విజ్ఞానంలో మేము ఉన్నాం కాబట్టి, మాతృమూర్తులను గౌరవించిన కాబట్టి ఒక్కరిని ఒక మాట అన్నాం. మళ్ళీ ఒకవేళ మేము ఇట్లా మాట్లాడితే వాళ్ళకున్న టెక్నాలజీతో మా మీద దాడి, అన్ని మార్పింగ్ చేయాలి, వాడు మాటలోని మీద ఈ పలానా చెప్పి నూకేయాలి. ఇదా మీరు చెప్పాల్సింది? నువ్వు ఒక తల్లికే పుట్టిన, నేను ఒక తల్లికే పుట్టి, తల్లులను కూడా అవమానిస్తారా మీరు? మీ సంస్కృతి తల్లిని ప్రేమించడం కదా. మీ సంస్కృతి ఏంది? భారత్ మాతకి జై, భారత్ మాతకి జై అన్నారు. ఉన్న మాత లేని మాత జై కొట్టిరు, ఉన్న మాతే బట్టలు ఇప్పిరు. ఇది వాళ్ళ భారత్ మాత. మణిపూర్ ఏంది? దళితుల పరిస్థితి ఏంది? ఆదివాసుల మహిళల పరిస్థితి ఏంది? మళ్ళీ ఏమనంటే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, రాష్ట్రపతిని ఒక ఆదివాసీ మహిళని చేసినామని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడు. నీకు నేను ఏమంటా అంటే, బీజేపీ ఎప్పుడైనా కూడా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంది. వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళని పైన పెడుతుంది, పైన పెట్టి అదే వర్గాలకు చెందిన వాళ్ళను కింద చంపేస్తుంది. అది ఇప్పుడు కాదు, ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, మొన్న మధ్య రామ్నాథ్ కోవింద్ కావచ్చు, దళితు, ఇప్పుడున్న ఆదివాసి. లాస్ట్కు ఆదివాసి కాబట్టి ఆపరేషన్ కాగరుతో ఆదివాసులు కథం, ఇంకెవరు కాదు కదా. అందుకే కింద నుంచి వచ్చిన వాళ్ళు, పై వర్గాలు ఈ దేశాన్ని ధ్వంసం చేసినాయి కాబట్టి ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, యువకుల పైన. 40 కోట్ల మంది ఉన్నాం మేము. మళ్ళీ ఈ దేశాన్ని మేము నిర్మించుకొని అంతిమంగా అన్ని వర్గాలకు సమానంగా సంపద పంపిణీ చేసిన రోజు ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేద్దాం, ఈ దేశంలో కులాన్ని తీసేద్దాం. రిజర్వేషన్లు అటో అన్నోడు మరి కులం హఠో అని ఎందుకనలే? అంటే కులం ఉండాలి, కుల హత్యలు జరగాలి, కులం మీద దాడులు జరగాలి, కానీ రిజర్వేషన్ తీసేయాలి. 1% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు మీరు? 50% ఉన్న బీసీలకు 20% ఏమో ఇచ్చిన వాళ్ళు 1% ఉన్న వాళ్ళకు 10% ఎట్లా ఇస్తావు? 22% ఉన్న వాళ్ళకి 15% ఇచ్చినావు, 17% ఉన్న వాళ్ళకి 7% ఇచ్చినావు. మీరు ఏమైనా లెక్కలు చేసిరా? లెక్కలు తీసి లెక్కలు వస్తే హక్కులు అడగొచ్చు. మాకు లెక్కలే తెలియకపోయా, హక్కులు ఏం అడుగుతావు? హక్కులు అడిగిన వాళ్ళు నీలాంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్ అండ్రి ఎన్కౌంటర్ చేసిరి, అమరుని చేసిరి. ఇప్పుడు దేశ యువత మీరు అంటున్నట్టు 40 కోట్ల మంది దేశ యువతను మేము మార్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందులో సగం మంది ఇటువైపు మాట్లాడితే సగం మంది ఇటువైపు మాట్లాడుతారు. అంటే దేశ యువత ఎటువైపు పోతుంది? మనం చూసినాం, ఎంతమంది అయితే కొట్లాడుతారో అంతే మంది వ్యతిరేకించే ప్రయత్నం చేసి చాలా మంది. ఇప్పుడైనా 2 వర్గాల వాదన ఉంటుంది, ప్రజలు అన్ని గమనిస్తారు. ఇప్పుడు మెజార్టీ యువత బయటకు వెళ్ళారు కాబట్టి మన CJP ప్రొటెస్ట్ జరిగింది. ఇప్పుడు వాళ్ళకున్న బలం ఏంది? అంగబలం, ఆర్థిక బలం, టెక్నాలజీ బలం, సైనిక బలం, అన్ని బలగాలు ఆయనకి ఉన్నాయి. మరి ఎందుకు బక్కపలసిన బలగంతో గెలవలేకపోయాడు మోడీ? నువ్వు గెలవాలే కదా, నీ మంది మార్పులతో నువ్వు గెలవాలి కదా. మరి ఎందుకు గెలవలే? బక్కపలసిన పిల్లలు కదా మేమంతా, మేము కొడితే ఏడున్నావు, హాయ్ ఫ్రెండ్స్ అన్నావు దెబ్బకు. అది మా దెబ్బ. ప్రపంచ చరిత్రలా విద్యార్థులను పెట్టుకున్న వాడు ఎవడు కూడా బాగుపడలే. 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం కూడా కేవలం నూనుగు మీసాల విద్యార్థుల ప్రాణదర్పంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇంకా వాళ్ళన్న CJP ఢిల్లీలో ఊరుకు కానీ తెలంగాణలో ఓడి తెట్టుడు దొరికానా?
నెక్స్ట్ కొడతాడు బీజేపీలో ఎలక్షన్లో, ఉమ్, గల్లీలో కొడితే ఢిల్లీకి దాకుతుంది, నువ్వు గుర్తుపెట్టుకోరానా. ఉమ్. ఒక్కడంటే ఒక్కడికి గెలవాడు నెక్స్ట్ సైడ్ బీజేపీ, గుర్తుపెట్టుకో. బరాబర్ వస్తాం వచ్చి సెంట్రల్ నేను- ఇలాంటి మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎత్తేస్తాం. నేనేమంటున్నా, నువ్వు చూడు అంటున్నా, ఉమ్, కాలం గొప్పది, ఉమ్. సమయం గొప్పది, చూద్దాం. ఉమ్, నువ్వు రాసి పెట్టుకోరానా, ఉమ్. ఒక్కడంటే ఒక్కడు గెలవాడు బీజేపీ. ఉమ్. తెలంగాణ గెలవరు. ఉమ్. నువ్వు చూడు, గెలిచిన వాళ్ళు ఏం మాట్లాడుతారు, పానీపూరి డబ్బాలు పెట్టుకోరి, ముడ్డీలకు షెడ్డీలు వేసుకోరి, గాజులు పెట్టుకోరి, బొట్లు పెట్టుకోరు. నువ్వేం చేస్తావు చెప్పురా నాయన అంటే గీపాలని అని చెప్తారు. మీరు ఎట్ట గెలుతారు మళ్ళీ తెలంగాణలో? కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా అంత పిచ్చోళ్ళని పాలకులు అనుకుంటారు. ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. అంతిమంగా ఈ చరిత్ర ప్రజల చరిత్ర, ప్రజలే తమ చరిత్రను తామే రాసుకుంటారు. సో ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు అన్ని కూడా తిరుగుబాట్లు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన కూడా తిరుగుబాటు అవ్వాలి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతారు. ఎందుకంటే మీరు లాస్ట్ అడిగినప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతున్నా, మొన్న రీసెంట్గా సీజే కాక్రోచెస్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ అయిందో, దేశ యువత అంతా కూడా బొద్దింకల లెక్క తయారయ్యారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. సో దానివల్ల కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఉద్యమం జరిగింది. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ 20న జంతర్ మంతర్ రోజు పోలీసుల దమనకాండని వీడియోస్ రూపంలో ఉన్నాయి, అవన్నీ చూడండి అంటే మాకు అంత టైం లేదు, న్యాయ వ్యవస్థకి అంత టైం లేదు, టైం వేస్ట్ నేను చేద్దాం. ఏమంటే సూర్యకాంతం ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు సీజేపీ మన కాక్రోజ్ అనే వడ్డుతోనే ఉద్యమం వచ్చింది. ఆయన ఏం నుంచి టైం ఉంటుంది ఎరికేనా? మోడీ మేకప్ వేసుకుంటుండా, మోడీ వేరే దేశం పోతుందా, మోడీ ఏం చేస్తుండు, మోడీ ఏ బట్టలు వేసుకునికే చూసే టైం ఉంటుంది తప్ప ఈ దేశంలో యువకులు ప్రజలు ఏం చేస్తారని చెప్పి టైం లేదు ఆయనకు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, ఈ దేశంలో ఉన్న న్యాయ సంస్థలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలే. ఈ న్యాయ సంస్థలు ఈ ప్రజల గురించి మాట్లాడది. అందుకే అలిశెట్టి ప్రభాకర్ ఒక మాట అంటాడు, ఏ కీలుకు ఆ కీలు విడిచేవాడే వకీలు అన్నాడు. ఆ వకీలంతా అగ్రవర్ణ వకీలు, ఆ వకీలంతా కింది వర్గాల ప్రజల యొక్క కీళ్ళు విడిచిరు తప్ప వాళ్ళు ఈ దేశానికి ఏం చేయలే. ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ అటవ అంటున్నాం కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ దేశంలో ప్రధాన న్యాయస్థానం మొత్తంది న్యాయమూర్తులు అందరూ ఎవరు? న్యాయమూర్తులు ఎవరు? ఒక్కడన్నా కింద వర్గాల న్యాయమూర్తున్నా, 100కో 1 ఒక్కరు ఉంటారు మా వాళ్ళు, అంత మీరే. మీ న్యాయస్థానంలో మాకు న్యాయం లేదు. కాబట్టి న్యాయ సంస్థల మీద కూడా ప్రజలకు నమ్మకం పోయింది. ఎంత అవహేళంగా మాట్లాడుతుండు. స్వయం ప్రతిపత్తి గల న్యాయ సంస్థ అది. రాజ్యాంగానికి ఫైనల్ కదా. కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ చేసే చట్టాలు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవో చూసివేసి కొట్టివేసే అధికారం న్యాయశాఖ ఉంటుంది. మరి న్యాయశాఖ ఇప్పుడు ఏం చేస్తుంది? అమిత్ షా, నరేంద్ర మోడీ చేసే చట్టాలు మంచిగా ఉన్నాయా లేవా, ఆ చట్టాల వల్ల మనకేం చుట్టాలు వస్తాయి, మనకేం మిగులుతాయి అని చెప్పి చూసి దాన్ని ఫైనల్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పనిచేసిన వాళ్ళు రాజ్యసభ సభ్యులు అవుతారు. ప్రజల గురించి మీరు మాట్లాడరా? రాజ్యాంగం అంటే ప్రజలు గారా? రాజ్యాంగాన్ని బాస్ ఎవరు? ప్రజలు. మరి మీరు ఆ ప్రజల గురించి మాట్లాడకుండా మీరు నరేంద్ర మోడీ గురించి మాట్లాడతారా, లేకపోతే కంగనా రావత్ గురించి మాట్లాడతారా? మేము చూడమని మాట్లాడుతుండు. ఇంక మరి ఎవరిని చూస్తావు? కంగనా రావత్ సినిమాలు చూడరాదు, బాగుంటాయి అప్పుడు. మీరు గుర్తు చేశారు కాబట్టి కొడుతారు. కంగనా రనౌత్ కూడా మాట్లాడుతూ సో ఏం చెప్పారంటే, ఈ యువత అంతా కూడా ఇవన్నీ ప్రొటెస్ట్ రీటెస్ట్లో పాల్గొనే బదులు స్కిల్స్ నేర్చుకుంటే విద్యగాలు. సో నేను ఆ 20 ఏళ్ళ అంటే ఇప్పుడు అందరు కూడా 25, 27 ఏళ్ళు ఉన్నా. సో ఆ అంత సంవత్సరంలోనే నేను 2 నేషనల్ అవార్డులు తీసుకొచ్చుకున్నా అని చెప్పేసి తను మాట్లాడారు. కళ అందరికి ఉన్నది, ఆమెకు చాలా గొప్ప కళ ఉంది. ఆమె కళతోని నరేంద్ర మోడీని, అమిత్ షాను మైమరిపిస్తుంది. ఆ కళ మాకు లేదు, మేము పోరాటం చేస్తున్నాం, అది మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ కళలు వాళ్ళకు ఉంటాయి రావని. మా దేశ ప్రజలు మొత్తం ధ్వంసమవుతారు, అయ్యో మోడీ, అమిత్ షా దేశ సంపద మొత్తం గంపగుత్తగా అంటబెడుతుందని చెప్పి లేదు, మన ప్రజలు ధ్వంసమవుతారు, మన ప్రజలు మోసపోతారు చెప్పి మాకున్న కళతోని మా ప్రజలందరినీ మొబిలైజ్ చేసుకోవడం మేము కొట్లాడుతున్నాం. ఆమెకున్న కళ ఏంది? ఇండస్ట్రీ కళ, గ్లామర్ ఆమెకున్న కళతోనే మోడీ, అమిత్ షాను మిస్ప్రైజ్ చేస్తుంది. ఆమెకున్న కళ అది, మాకున్న కళ ఇది. మరి అదే కంగనా రావత్ ఈ దేశంలో 93,000 స్కూళ్ళు మూతపడ్డాయి, మరి ఎందుకు మాట్లాడది? ఆమె అద్దాలు పెట్టుకుందుగా అంటే ఆమె కళ్ళ అద్దాలకు వీళ్ళు కనబడతలేరా? అంటే ఆమె అద్దాలకు కేవలము నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళే కనబడతారా? నువ్వు ఎవరు చూస్తావు? సినిమాలో మొత్తం ధ్వంసం చేసిరు వీళ్ళు. సినిమాకు అర్థమైంది రానా? సి అంటే శీలం, నీ అంటే మానం, నీ అంటే నీచం. ఈ సినిమాకి అర్థం చేసిరు వీళ్ళు. సినిమాలు అవ్వేనా? ఇట్లుంటాయి సినిమాలు. ఒక్కటన్నా ఏ వర్గాలకు సంబంధించిన సినిమాలు వస్తున్నాయా? తమిళ సినిమాలు తప్ప అసలు ఈ దేశంలో వేరే సినిమాలు, ఏ సినిమాలు కూడా సినిమాలు లెక్కలేవు. కంగనా రావత్ మన గురించి మాట్లాడదా చెప్పు? కంగనా రావత్ గురించి ఎందుకు? మేము మహిళను గౌరవించే ఆమె గురించి ఎక్కువ మాట్లాడలేను, అడగ ఆమె గురించి. ఇక ఫైనల్గా దీంతో ఇంకా క్లోజ్ చేద్దాం. సో దేశ యువతకి వచ్చి ఇట్లా చాలామంది మీ వీడియో అంటే స్పెషల్గా చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ వేదికగా ఏం చెప్పాలనుకుంటారు? నవతరమా, యువతరమా, కళ్ళు నువ్వే, చెవులు నువ్వే, ఈ దేశమే నీది, ఈ దేశమే నీది అంటే ఈ దేశం మాది. కాబట్టి యువకులారా, ప్రియమైన దేశభక్తులారా, ఈ సంపద మనది. ఈ సంపదను దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ధ్వంసం చేయడానికి బయలుదేరారు. కాబట్టి ప్రియమైన నూనూగు మీసాల బాలసూర్యులారా, భగత్ సింగ్ వారసులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం మనమందరం ఈ దేశాన్ని, ఈ సంపదను, ఈ బస్టుబట్టిన రాజకీయాలను మూసీ నదిలో తోసేసి మనమందరం నూతన భారత రాజకీయాలకు నాంది పలకాల్సిందిగా కోరుకుంటూ, అంతిమంగా ఈ దేశంలో ఉన్న
యువకులది విజయం. ఈ యువకులతోని ఈ దేశం భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.